హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒకటే నేమ్ వినిపిస్తోంది, ఖమ్మంపాటి మాధవి చౌదరి. అసలు ఆవిడ చుట్టూ ఏం జరుగుతోంది, ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించి ఆవిడికి అసలు ఏం జరుగుతోంది, ఇదే ఇష్యూ అందరూ హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. కొన్ని మీడియా ఛానల్స్ చూస్తుంటే కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు. నిజమేంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి మాధవి గారు. సో సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే కొన్ని రోజుల నుంచి మీరే కనిపిస్తూ ఉన్నారు, కానీ కొంతవరకు చాలా వరకు పాజిటివ్ అయితే వస్తోంది. మీ మాటలు కావచ్చు, మీరు మీ వాయిస్ కావచ్చు, కానీ ఒక ప్రముఖ ఛానల్ కి ధీటుగా మాట్లాడే మాటలు అయితే చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఆ ఛానల్ కి అయితే సంబంధం లేదు, బట్ మీరు మాట్లాడే వాయిస్ అయితే చూస్తుంటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రోజు రోజుకి అందరికి పెరిగిపోతుంది. అసలు ఇష్యూ ఏంటనేది మీ మాటలో తెలుసుకోవాలండి. అసలు ఏం జరుగుతుంది? మీరు అన్నట్లుగా పాజిటివ్ అనేది నా మాటలకు కాదమ్మా, అక్కడ ఉన్న నిజానికి వస్తుంది. మాటలకి పాజిటివ్ నెగిటివ్ కాదు. అక్కడ నిజం, నేను పోరాడే దాంట్లో నిజం ఉంది కాబట్టి దాన్ని నిజాయితీగా పోరాడుతున్నాను కాబట్టి అది వాళ్ళకి అర్థం అవుతుంది అంతే తప్ప పాజిటివ్ నా మీద కాదు, అక్కడ ఉన్న నిజం మీద అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఈ నిజాయితీని కనుక మీరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చేస్తున్నారు కదా, రేపొద్దున ఈ అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తి, ఈ దౌర్భాగ్యానికి, ఈ దుర్మార్గానికి, ఇంత సిచ్యువేషన్ జరగడానికి, ఒక ఆడపిల్ల జీవితం తీసుకుని రోడ్డు మీద పెట్టడానికి కారకురాలైనటువంటి వ్యక్తులు మీ ఛానల్ ఫోన్ చేసి కానీ మీకు కానీ ఫోన్ చేసి ఇమీడియట్ గా వీడియో రిమూవ్ చేస్తారా? మీరు చేసినటువంటి మాటలని కప్పిపుచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, దానికి భయపడి కనుక మీరు ఇంటర్వ్యూ ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? బిఫోర్ ఒక వీడియో టెలికాస్ట్ చేస్తేనే తీసేయమంటానే ఇంకా తీయలేదు, దానికి కంటిన్యూషన్ ఇంకా క్లారిటీ కోసం ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసాము. సో ఖచ్చితంగా నిజం ఏంటనే తెలియడం కోసం ఇంటర్వ్యూ కూడా అలాంటిదే ఉండదు. అలాంటిదే ఉండదు, లేదు అలాంటి ముందే చెప్తే ఇదేమో డ్రామానో ఎంటర్టైన్మెంట్ కాదు కదా, ఈ ఎమోషనల్ ని ఇక్కడతో ఆపేసి వెళ్ళిపోతుంది. మీరు ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత వాళ్ళ బెదిరిపోయి 1000% ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాం. అందుకని ముందే అడుగుతున్నాం, తప్పుగా తీసుకోకండి. బేసిక్ గా ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ నేమ్స్ తెలియని ప్రతి ఛానల్లో కూడా మీ ఇంటర్వ్యూస్ చూస్తూ కింద కమెంట్లు పెడుతున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే, మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఒక ప్రముఖ ఛానల్లో కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్న ఒక అమ్మాయి. సో అక్కడ ఆరోపణ చేస్తున్నప్పుడు ఎవరిది నిజమేంత అని చూసే ఆడియన్స్ కూడా ఒక క్యూరియాస్ ఉంటుంది, ఏం జరిగిందని. మీరే ఇంతకు ముందు ఇంటర్వ్యూ ముందు చెప్పారు, గత నెల రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, తిరుగుతూనే ఉన్నాం, న్యాయం జరగట్లా. ఎగ్జాక్ట్లీ గా ఈ రోజు 7 గంటలు అవుతుంది నేను అక్కడికి పరిచయమైన రోజు 1 month అయింది. ఒక చిన్న క్వశ్చన్ చరణ్ గారు, అసలు మీకు ఎలా పరిచయం? అసలు అంటే అక్క ఇప్పటి నుంచి తెలుసు నాకు, నా ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు మనకు రిలేషన్ ఉంది, ఫ్యామిలీ నుంచి రిలేట్ అయ్యి, కాకపోతే ఇప్పుడు కలవలే. సరే సందర్భం వచ్చినప్పుడు మాధవక్క ఉంటది కదా, హాడ్ ఉంటది, ఇట్లా ఈ సిచ్యువేషన్ వినడం తప్ప నాకేం తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈవిడ పోయి నా ఫ్రెండ్ దగ్గర పోయి, ఫ్రెండ్ మాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే, నా ఫ్రెండ్ అడ్వకేట్ అతని దగ్గర ఇట్లా చెప్తే, అతను వెంకట్ నాకు ఫోన్ చేశాడు, హైకోర్టు అడ్వకేట్ వెంకట్, అతను క్రిమినల్ లాయర్. అతని దగ్గర పోతే నాకు చెప్పి, నా ఇట్లుంది మీడియానే కదా, కొంచెం గుర్తుపడతారు నిన్ను, నీకు అందరూ తెలుసు కదా, కూర్చోబెట్టి అంటే రిక్వెస్ట్ చేసి ఏదైనా చేస్తావు, ఏదో ఇష్యూ ఉంది అక్క ఏడుస్తూ వచ్చింది ఇట్లా రా అని చెప్పి ఆవిడ దగ్గర పోయి కూర్చొని ఒక 15 నుంచి ఒక 20 నిమిషాలు అక్కడ అసలు ఏం జరిగింది అనగానే వెంటనే అక్కడ నడుపుతున్న సుమన్ టీవీ దగ్గర పోదాం అనగానే అక్క ఎట్లా నుంచి వచ్చింది, ఫోన్ లో ఇదంతా కన్వర్సేషన్. సుమన్ టీవీ దగ్గర, నేను ఇంటి దగ్గర నుంచి సుమన్ టీవీకి వచ్చిన, కింద కూర్చొని అక్కడ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి, నేను ఎడ్వర్డ్ పోదుగా, ఎందుకంటే నేను జర్నలిజం లోనే ఉన్నాను. నేను చదువుకుంది, నాకున్నటువంటి సభ్యత, నాకున్నటువంటి నాలెడ్జ్ వేరు, మరి వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ అయితే లేదు, నాకు అంత అడ్వాన్స్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ వాట్ అబౌట్ ద ఫ్యాక్ట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ అక్క మీద అయినటువంటి గేమింగ్ యాక్ట్ మీద సెక్షన్ 3(4) లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గేమింగ్ యాక్ట్ కింద ఎప్పుడు 30 తారీఖు 4/4/2024 రోజు రాత్రి 11 గంటలకు ప్రాంతంలో ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ క్లియర్ గా చదివా, ఎంతమంది ఉన్నారు, అసలు అక్కడ మ్యాటర్ ఏం జరిగింది అక్కడ క్లియర్ గా తన వర్డ్స్ లో చెప్తుంది. ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వివరాలు మొత్తం చదువుకొని న్యూస్ కు సంబంధించి అసలు ఇష్యూ ఏందక, ఎఫ్ఐఆర్ ఇదైంది, ఇష్యూ ఏంది అనగానే ఇది నన్న న్యూస్. అప్పటివరకు న్యూస్ చూస్తాను, అక్కడ కలిసే లోపు న్యూస్ చూసుకుంటాను వచ్చిన. అక్కడ ఇక్కడ రాశాను, హైదరాబాద్ లో బయటపడ్డ లేడీ డాన్ భాగవతం, కిలాడి లేడీ గలీజ్ దందా, హైదరాబాద్ లో లేడీ డాన్. ఇది వీడియో మే 1st రోజు 8:18 టెలికాస్ట్ చేశారు. మే 2nd రోజు టెలికాస్ట్ చేశారు మళ్ళీ ఇదే వీడియోను 43:55. అదే వీడియో మళ్ళీ సేమ్ అదే, హైదరాబాద్ లో లేడీ డాన్ మగాళ్లతో కలిసి గలీజీ వ్యాపారం. ఇది టీవీ నైన్ లో వచ్చింది, క్లిప్, న్యూస్ క్లిప్ వేసి తీసేశారు. ఇది కూడా ఆవిడ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ లో లేడీ డాన్ 3 ముక్కలు అట. ఇందులో అన్ని చూసా, హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ గుడ్. చరణ్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్, డిజిటల్ లో కూడా ఉంది, మీడియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ సుమన్ టీవీ పక్కన పెడితే టీవీ 9 లో కూడా లేడీ డాన్ అని చెప్పి ఒక థంబ్ పెట్టి మరి వేసేసారు. అసలు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఛానల్లో టెలికాస్ట్ చేసేస్తే వ్యక్తిగత జీవితంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ అన్నారు, ఆవిడ కలిసే ముందు నేను న్యూస్ చూస్తూ వెళ్ళాను. కొంతమంది కాల్ చేసి కనుక్కుని ఉంటారు, మీకు కూడా సర్కిల్ ఉంటుంది, ఏది నిజం ఏది అబద్ధం అని. ఏం చెప్తారు మీరు? సింపుల్, నాకు ఎవరో ఏదో చెప్తే, ఈవిడ ఏదో స్టోరీ చెప్తే నాకు అనవసరం, మీరు తెలుసుకోవాలి కదా. తెలిసినటువంటిది ఈవిడ నిజంగా పత్రాలు ఆడింది అనుకున్నాను. గేమింగ్ యాక్ట్ లో 3-4 కేసు అయింది కదా,
Hmm. ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి విషయాన్ని కదా సమాచారం మనం ప్రచురించాలి. Hmm. మీడియాలో ఉన్న కాబట్టి చెప్తున్నా, ఎఫ్ఐఆర్ చదవాలి. లేదా ఎఫ్ఐఆర్ లో లేకుండా సంబంధితటువంటి అధికారి, సిఏ లెవెల్ కావచ్చు, ఎస్ఐ లెవెల్ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ గారు ఎవరైనా అధికారికంగా వాళ్ళు ఎట్లాగో ఎఫ్ఐఆర్ లో లేని విషయం చెప్పరు. కరెక్ట్. వాళ్ళ దగ్గర నుంచి ఒక బయట తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఈమె దగ్గర రావాలి. అసలు జరిగిన కథ ఏంటో మీరు చెప్పండి అన్నారు. అవును. ఈవిడ దగ్గర రాలేదు, ఈవిడ దొంగ అని పోలీసు వాళ్ళు చెప్పారు, ఈవిడ పెద్ద డాన్ అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పారు అనుకో, అదే మీరు తీసుకోపోయి న్యూస్ లేదు, నీకు అఫీషియల్ నోటీస్ లేదు, హై అథారిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఇచ్చినటువంటి మీ దగ్గర బయట లేదు. ఒక న్యూస్, ఒక చిన్న గ్రూప్ లో ఒక జర్నలిస్ట్ కి, సమ్ జర్నలిస్ట్ కావచ్చు, జర్నలిస్ట్ మరి జర్నలిస్ట్ అయితే కథ రాయడు, కథనైతే రాయడు, ఆయన జర్నలిస్ట్ మరి రిపోర్టర్ తెలియదు, లేదంటే స్టోరీలు స్క్రిప్ట్లు రాసడేమో అవుతాను, ఓ స్క్రిప్ట్ రాసి గ్రూప్ లో పెట్టాడు. ఆ స్క్రిప్ట్ కి ఈమె ఇంకా కొంత జమాయించింది, ఆయన జస్ట్ ఇంటర్వ్యూలు రాసి క్లైమాక్స్ ఇల్లు రాసి మొత్తం టెలికాస్ట్ చేసి ఈవిడను రిట్ట నిలువుగా మొత్తం ఇజ్జత్ మొత్తం తీసి ఒక ప్రపంచం ముందు నిలబెట్టారు. ఎంత దారుణం! ఈ వీడియోస్ కు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తమ్నేలు ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి మ్యాటర్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, అదే అడుగుతున్నాను నేను ఇప్పటికీ ఇదే కొట్లాడతా, రేపు కూడా అదే కొట్లాడతా, ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా కానీ గేమింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ గేమ్ జరిగిందని నాకు తెలుసు. ఆవిడ వాళ్ళ మీద కొట్లాడుతుంది, వాస్తవం జరిగిందా లేదని ఆవిడ మాట్లాడుతుంది, ఎందుకంటే నేను చూడలేదు. నేను చూసినది, నేను ఇన్వాల్వ్ అవ్వడానికి, నేను ఆవిడకు సహాయం చేయడానికి, నేను ఇక్కడ నిలబడడానికి ఒకే ఒక కారణం, ఎఫ్ఐఆర్ లో లేనటువంటి సమాచారాన్ని టెలికాస్ట్ చేశారు. గేమింగ్ ఒకవేళ నేను ఆడిచ్చాను అనుకో అమ్మా, అదే ఎఫ్ఐఆర్ లో ఆర్గనైజర్ అని రాస్తారు. అవును, సాక్ష్యాలు కూడా ఉంటాయి కాబట్టి రాస్తారు. A1 లో నా పేరు పెట్టడానికి కారణం కేవలం ఆ రెంటల్ అగ్రిమెంట్ నా పేరుతో ఉంది కాబట్టే నేను అందులోకి జోడించబడ్డాను ఆ ఎఫ్ఐఆర్ లో. అదర్వైజ్ అసలు నాకు ఆ గేమ్ కి నాకు ఏం ఉండదు. స్థలం ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ లో ఉన్నదో నా పేరుతో, దాని వల్ల నేను అందులోకి వచ్చాను. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎలా రాస్తావు అట్లా? బడా బడా బాబులు, బడా బడా లక్షలు దండుకుంటుంది లేడీ డాన్, ఎట్లా రాస్తావు నువ్వు? నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను రైట్ పర్సన్ ని, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నాకు ఆ సాక్ష్యాలు కావాలి, మీడియాకే చూపించమనండి. నేను డాన్ని, నేను 10 మందిని మోసం చేశాను, నా అకౌంట్ కి ఇన్ని లక్షలు పడ్డాయి, నేను ఎవరినన్నా దౌర్జన్యం చేశానో, బ్లాక్ మెయిల్ చేశానో, ఇట్లా ఏమన్నా ఉన్నాయి, చూపించమనండి. కాల్ రికార్డ్ ఒకసారి వినిపించు, ఆవిడ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి వినండి మేడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళది కూడా నేను వినిపిస్తాను. మన ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే చిన్న చిన్న ఇంటర్వ్యూస్ తెచ్చుకొని ఆవిడ బాధ ఆవిడ వెళ్ళబోస్తుంటే, ఫ్యాక్ట్ ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే, మీలాంటి చిన్న యూట్యూబర్స్, పెద్ద పెద్ద ఛానల్స్, సిఎంఎస్ ఛానల్స్ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారు ఓనర్స్ కి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి వినండి. నేనే చూస్తాను, తర్వాత నేను అడ్వకేట్ ఇస్తాను, నాకు అన్ని తెలిసే చేశాను, నేనే ఇచ్చా ఇన్ఫర్మేషన్, పోలీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చేశాను, దీనికి ఆధారైన పర్సన్ కూడా నేనే, కాన్సిక్వెన్సెస్ ఏ ముక్క నేనే చేసేస్తా, ఎన్ని చెప్పాను అమ్మా. ఎందుకంటే న్యాయం ఉంది, అవతల నుంచి నాకు పోలీసు దగ్గర నుంచి మొత్తం ఎవిడెన్స్ ఉందా నా దగ్గర, అందుకని నేను కరెక్ట్ గా చెప్పగలిగా, నేను ఖచ్చితంగా రైట్ పర్సన్ నేనే అన్న తర్వాత నాకు మాట్లాడాలా, మళ్ళీ ఇంకొక వ్యవస్థతో మాట్లాడతారా చెప్పండి. ఇప్పుడు ఏమంటదండి, రైట్ పర్సన్ తనే న్యూస్ మొత్తం టెలికాస్ట్ కావడానికి ఆధారాలు మొత్తం ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఎఫ్ఐఆర్ అనేది కాకుండా మరి ఎఫ్ఐఆర్ ఒక పిటిషనర్ గానీ వీళ్ళకు విక్టిమ్ మాత్రం ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసినటువంటి. ఆవిడకి ఎఫ్ఐఆర్ ఎట్లా ఇచ్చారు? ఆవిడకి ప్రత్యేకంగా ఇచ్చిన పోలీస్ ఎవరు? ఆవిడ దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఆధారాలు ఏంటి? అన్ని ఎవిడెన్స్ ఆవిడకి ఇవ్వడానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆవిడేం చేస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసి మీడియా అని తెలుసు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏమన్నా వ్యక్తి ఏమో ఆవిడ నాకు నిజంగా తెలియదు. మరి ఆవిడకి ఎలా ఇచ్చారు అంటే, నాకు ఎఫ్ఐఆర్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడకి ఎలా ఇచ్చారు ఆ పోలీసు? ఎవరా పోలీసు? నేను రాయదుర్గం సిఐ గారు అని చెప్పారు. వెంకన్న గారిని వెళ్ళి అడిగాను, ఆయన ఫోన్ ఇలా పెట్టి ఆయన గ్రూప్ లో వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం, అమ్మా కాజాగూడలో ప్యాకాట్ జరిగింది, 11 ఫోన్లు 62,000 సీజ్ చేయబడ్డాయి, అందులో ఒక లేడీ ఉంది, 9 మంది మీద కేసు అయింది, అందులో ఒక లేడీ ఉంది. ఇదే కదమ్మా నేను పెట్టాను, నువ్వు ఆడిచ్చావని గానీ నీ మీద క్రిమినల్ అఫెన్స్ గానీ నేనేం పెట్టలేదు, అట్లీస్ట్ ఫోటో కూడా పెట్టలేదు, ఇదే నేను పంపించింది అని ఒక ఉన్నతాధికారి మనకి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెప్పారు అంటే, ఆయన చేసింది అదే కాబట్టి మనం అడిగిన దానికి ఆయన బాధ్యతగా ఆన్సర్ చేశారు. అది నాకు చూపించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నేను ఆ డాను, లంగా, దొంగ, సంథింగ్ రాసింది కదా ఈవిడ, ఒక స్క్రిప్ట్ రాసింది కదా, అయితే నాకు అసలు ఆన్సర్ చేస్తారా? ఒక అధికారి
విషయాన్ని చెప్తారా నాకు? పక్క నుంచి పోయి అంట, కరెక్ట్. పక్క నుంచి పోయి అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు 9 మందిలో ఒక లేడీ దొరికింది, ఇంట్లో పేకాట ఆడుతున్నారు, గేమింగ్ యాక్ట్ కేసు అయింది, అక్కడ పతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. ఒక చీఫ్ చూస్తారు కదా, ఏ అధికారైనా ఇట్లాంటి మనిషి అయితే మనకే అనిపిస్తుంది కదా, అయ్యో ఈయన ఇంత పెద్ద దాన, ఇట్లా ఇంత చీఫ్ అని పక్క జరగమా అంటారు. లేకుంటే కోర్టుకు పోమ్మను, కోర్టులో పోయి మాతో ఏం కాదంటారు కదా. అయినా ఒక అధికారి కూర్చొని పెట్టి ధైర్యం చెప్పి ఏడ్చేదాన్ని కళ్ళు తుడిచే ప్రయత్నం చేసి మనోధైర్యాన్ని నింపినటువంటి అధికారులు మేము ఎందుకు చెప్తున్నాం? మాకేం అవసరం, మాకేం సంబంధం అని సిఐ గారి దగ్గర నుంచి సిపి గారి వరకు మీరు అధైర్యపడద్దు, మీరు అధైర్యపడద్దు. దీన్ని ముందుకు అంటే కేసుని ఎవరో మీ ఫోటోలు ఎందుకు లీక్ చేశారు, ఎందుకు వాంటెడ్ గా వచ్చారు, ఏం జరిగింది అనేది ఒక పేకాట కేసుని ఎస్బీ లెవెల్లో ఎంక్వైరీ చేస్తారమ్మా? చేయరు కదా. స్పెషల్ బ్యూరో వాళ్ళు వచ్చి ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? స్పెషల్ బ్యూరో వరకు వెళ్ళిందంటే అక్కడ నిజానిజాలు తెలుసుకోవడానికే కదా. అక్కడ పూర్తిగా నిజానిజాలు రాకముందే ఈవిడ అల్లేసింది ఒక బాహుబలి 1, 2 అట్లా రాసేసినట్టుగా రాసేసుకున్నది కాకుండా ఏంటమ్మా నిజంగా నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, అసలు ఏం జరుగుతుంది అని నేను అది కోలుకొని ఈమె ఇక్కడ సుమన్ ఛానల్లో ఫస్ట్ తారీఖు ఇష్యూ జరిగింది 29, 30 అనుకున్నా. మే 1 ఎవరు అందరూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు, ఎవరి ఫోనుల్లో ఎవరి టీవీలో వాళ్ళు ఉంటారు, చూడటానికి బాగుంది. దీన్ని ఒక దొంగని లంగాని చేసి ఆడాలంటే మనకు కొంచెం ఆసక్తి ఎక్కువ కదా, లంగాని చేసి వదిలితే నాకు డబ్బులు వస్తాయి అనే ఎర్రితో నన్ను బద్నాం చేయటం కాకపోతే అసలు విషయం ఏం జరిగింది ఏంటి? అట్లీస్ట్ పోలీసులు కనుక్కున్నారా మీరు? రాయదుర్గంలో ఎఫ్ఐఆర్ అయింది, రాయదుర్గంకి ఫోన్ చేసి కనుక్కున్నారా ఏం జరిగింది సార్, ఈ అమ్మాయి ఎట్లాంటిది ఏంటి, ఏం జరిగిందని ఒకటి కనుక్కున్నారు? మీ పొలాన్ని మీరు రాసేసుకొని ఏంటి అని నేను వెళ్తే నా మీద ఇంకో కేసు పెడతదంట. అమ్మా నువ్వు నీ వల్ల నేను నష్టపోయాను, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు బాధ వచ్చింది, నేను ఏడుస్తూ వస్తానా, నీతో పూలదండ తీసుకొని నాకు సత్కారం చేయడానికి వస్తానా? మీరు చెప్పండి, ఎలా వస్తాను నేను? చెప్పండి. ఏడ్చుకుంటూనే వస్తారు కదా. ఏడ్చుకుంటూ వస్తా నేను. అమ్మా నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది అని కూడా అనలేదు, మీరు చూపించేది తప్పు, నేను అది కాదు, మీరు ఎందుకు ఇలాంటి వీడియో తీశారు, నా ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డలు నేను చచ్చిపోయేలా ఉన్నా ఆ వీడియో చూసి, నాకు చావు తప్ప మరో మార్గం లేదు అని నేను ఏడుస్తూ ప్రాధేయపడుతూ వెళ్తే నీకు అసలు ఎంత హెడ్ వెయిట్ అంటే, నువ్వు నా ఛానల్కి వస్తావా, వచ్చి అడుగుతావా, నీ మీద నేను ఐపీసీ యాక్ట్ అంట, చట్టం ఏంటో కూడా చెప్పలా, మళ్ళీ ఐపీసీ యాక్ట్ ఒకటే చెప్పింది, ఆ చట్టం మీద నిన్ను మళ్ళీ ఇంకో కేసు సూసైడ్ చేసుకొని వస్తానన్నా అని మళ్ళీ కేసు పెడతాదంట. ఎట్లా పెడతావమ్మా నువ్వు? నా బాధ చెప్పుకోవడానికి వస్తే దీనికి రైట్ పర్సన్ నేను అడ్వకేట్ ని. మరి ఆవిడ లాయర్ ఎక్కడ చేశారో నాకు నిజంగా తెలియదు. నేను అడ్వకేట్ అయినంత మాత్రం ఒక ఆడపిల్ల, దానికి అడ్వకేట్ చదవటానికి ముందు నువ్వు ఒక ఆడపిల్లవు కదా. ఒక నిమిషం వినండి, ఇది ఒకసారి వినాలి, అందరు వినాలి. నచ్చడం కాదమ్మా, ఎందుకు అంటే కాదు, బెదిరిస్తే నాకేమొచ్చింది? మీరు రిక్వెస్ట్ చేసి ఇప్పుడు మాట్లాడిన పద్ధతిలో మీరు రిక్వెస్ట్ చేసి మీరు ఒకసారి సీసీ ఫుటేజ్ చూడండి అమ్మా మీ ఆఫీస్ లోని. నేను దండం పెట్టి ప్రాధాయపడ్డానో బెదిరించానో మీకు తెలుస్తుంది. ఇంకొకటి, యాజ్ పర్ ది ఐపీసీ యాక్ట్ మీరు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తే అది నేను గనక పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మరో కేసు అయితే మీరు సూసైడ్ చేసుకుంటారని బెదిరించారు అంటున్నారు. అదే మీ ఆఫీస్ లో సీసీ కెమెరాలో చూడండి, నేను చేతులు జోడించి నేను దండం పెట్టి ఇచ్చాను, నేను నా బరువు పోయింది, ఇలా జరిగితే నా మాట ఎందుకు వచ్చింది మీరు అనుకున్న మా వాళ్ళు అయితే క్యారీ చేయరు కదండి. ఎవరు నేను సూసైడ్ చేసుకుంటాననే మాట, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని ప్రాధేయపడటానికి సూసైడ్ ఇంకొక 2-3 నిమిషాలు లేట్ అయితే చచ్చిపోయేదాన్ని. అప్పుడు వచ్చి ఏం చేసేదాన్ని? నా శవం మీద మళ్ళీ మైకోడ్ పెట్టి ఇది ఇట్ట దచ్చింది అట్ట దచ్చింది అని మళ్ళీ పేలాలు ఏర్పడేదానివా? ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళానన్నారు కదా, అంటే కంటెంట్ రిమూవ్ చేయించడానికి లేదా ఏం జరిగింది అని చెప్పడానికి మీరు వెళ్ళారు. అప్పుడు రిసీవింగ్ అసలు నేను అసలు పోయింది అక్క నాకు విషయం చెప్పగానే సుమన్ టీవీ దగ్గర పోయి ఫస్ట్ ముందుగా అట్లా పోకూడదు. ఇప్పుడు ఏ సంస్థ కానీ ఈ సంస్థ కానీ ఇక్కడ కూడా రావడం వితౌట్ పర్మిషన్ పోకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు, జరగకపోతే మంచి, ఒకవేళ ఇన్ కేస్ మనం బాగున్నా ఎదుటి వాళ్ళు ఏదైనా బాగలేకపోయినా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి విషయాన్ని అంతా చదువుకున్న తర్వాత నేను అక్కని అడిగా, అక్క ఎవరు అక్క ఇన్ఛార్జ్, అక్కడ ఎవరు ఎస్ఐ గారు ఉన్నారంటే నా దగ్గర ఎస్ఐ విజయ్ గారి నెంబర్ ఉంది నాన్న, నెంబర్ ఇవ్వక్క అని చెప్పి నా ఫోన్ నుంచి డైల్ చేసి సార్ విషయం చెప్పాను. సార్ ఇట్లా ఫేక్ న్యూస్ వచ్చింది సార్, అబద్ధపు ప్రచారం చేస్తున్నది, ఏడుస్తున్నది, ఇలా వచ్చింది అక్క, నా పేరు చరణ్ గురు అని సార్, నేను సో అండ్ సో అని చెప్పి నేను వెళ్ళి తన సుమన్ గారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, సార్ కూడా మంచి మీరు వెళ్ళండి,
ఒకవేళ సుమన్ గారితో కూడా నాతో కూడా మాట్లాడించండి, నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను అతనికి FIR లో లేనటువంటి సమాచారాన్ని అట్లా చేయడానికి లేదు, తనకు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చెప్పాడు. సరే సార్ అని చెప్పి పైనకి వెళ్ళిన తర్వాత మేము లోపలికి ఎంటర్ కాగానే కొంచెం క్లమ్జీ ఉంది అతను. లోపలికి వెళ్ళగానే కృష్ణ చైతన్య అని టేబుల్ మీద కూర్చున్నాడు. మమ్మల్ని ఎవరంటే మీరు ఎందుకు వచ్చారని నాకేం చెప్పాలి అర్థం కాలేదు. అంటే సార్ నేను విషయం కార్డు తీసి, సార్ నా పేరు చరణ్ గురువని, నేను ఒక చిన్న యూట్యూబర్ సార్, యూట్యూబ్లో ఉంటా, ఈ న్యూస్ వచ్చింది, ఈ న్యూస్ ఆపండి సార్, కొంచెం లైవ్ టెలికాస్ట్ అవుతుంది, పాపం ఆడ మంచి సార్, కొంచెం చూడండి, సుమన్ గారిని కలవడానికి వచ్చాం సార్, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని సుమన్ గారికి చెప్పడానికి వచ్చాం సార్ అని చెప్పి అక్క FIR కాపీస్ అన్ని పట్టుకొని వచ్చి సుమన్ గారిని కలవాలి. అయితే లోపలికి పోయాడు, వచ్చి సార్ ప్రైవేట్ మీటింగ్ లో ఉన్నాడు, ఒక 15 నిమిషాలు టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అని. సరే అని చెప్పి చేతులు పట్టుకొని అట్లా నేను నిలబడి మాట్లాడుతున్నాను. అంతలోపు ఈయన మాట్లాడిస్తున్నాడు ఏంటి విషయం అది అని చెప్పి. అనగానే ఈ 15 నిమిషాల గ్యాప్ ఉంటుంది కదా, 15 నిమిషాల గ్యాప్ లో ఈ కృష్ణ చైతన్య అనే వ్యక్తి, చైతన్య కృష్ణ అనే వ్యక్తి ఫోన్ ఇచ్చాడు, మాట్లాడిన ఒకసారి మాట్లాడతారట అని చెప్పి. అప్పటిదాకా ఆ ఫోన్ తీసుకునేంత వరకు ఒకవేళ సుమన్ సార్ కనుక కలవకపోతే, నాన్న సుమన్ సార్ ఉన్నారు కదా కలవని, ఒకవేళ కలవకపోతే నాకు ఈ స్టూడియో మొత్తంలో సుమన్ టీవీలో నిరుపమ నాకు కాదు తెలుసు, ప్రతి పేదోడు ఈ విషయం మాట్లాడుతుంది, ప్రతి ఒక్కడు విషయాలు ఖాళీలకు అందరి దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకోగలదు, ఆడ మనుషులకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాన్న. ఒకవేళ సార్ కనుక మనకు వ్యతిరేకంగా మాట్లాడినా కలవకపోయినా నిరుపమ అక్క ఇంట్లో పనిచేస్తుంది, ఆవిడకి చెప్పుకుందా నాన్న అంటుంది ఈవిడ. ఫోన్కు ముందు సరే అక్క ఉండు, నువ్వు టెన్షన్ పడక కూల్ ఉన్నట్టు ఏడుస్తా ఉంది, బాగా ఏడుస్తుంది, ఉండక్క నేను మాట్లాడతాను లోపు. ఈ సిచ్యువేషన్ లోపే అతను ఫోన్ నాకు ఇచ్చాడు. ఫోన్ ఇవ్వగానే మీరెవరండి, మీరెవరు అక్కడ రావడానికి, మీకు ఏ అధికారం ఉందో, హక్కులు ఏవో మాట్లాడుతుంది ఆవిడ. అక్క ఆడమని చక్క ప్లీజ్. మాట్లాడేది ఎవరు? నిరుపమ గారు ఫోన్ లో మాట్లాడుతున్నారు. నేనన్నాను, నేను నా పేరు నిరుపమ అని, ఇట్లా నిరుపమ ఆయన చెప్పాడు, నిరుపమ మాట్లాడుతున్నారు. అక్క ఆడమనిషి అక్క ప్లీజ్ అక్క దయచేసి తీసేయండి అక్క, తమరు లేరక్క, మీకోసం మీరు ఇక్కడ లేరక్క, మీతో మాట్లాడడానికి వస్తుంది అక్క, తన ఇంటెన్షన్ మీతో మాట్లాడదామని ఉందక్క, మీరు అర్థం చేసుకుంటారని. అలాంటి ఆవిడ మీద ఇట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా, ప్లీజ్ అక్క చూడండి అంటే, ఏంటి ఏం ట్రోల్ చేసాము, ఆ న్యూస్ నేనే చేశా, దాని రెస్పాన్సిబిలిటీ నేనే, నేను CEO ని, అడ్వకేట్ ని, అసలు మీరు కూడా అడగడానికి మీరు ఎందుకు వచ్చారు అక్కడికి, మీరు అసలు నన్ను క్వశ్చన్ చేస్తుంది ఆవిడ. అక్క ప్లీజ్ అక్క ఇట్లా న్యూస్ ఫేక్ న్యూస్ కదా, FIR తీసుకొని వచ్చాము అక్క అని చెప్తే, అక్క మీరు అతను ఏం చేస్తున్నాడు, అతను ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నా దగ్గర నుంచి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అని. ఆ టెన్షన్ లో నేను ఏం మాట్లాడతాను అక్క నా ఫోన్ తో చేస్తాను అక్క, నా ఫోన్ తో చేస్తాను, ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడండి అక్క. లేదు ఆ ఫోన్ తోటే మాట్లాడండి మీరు, అవన్నీ ఏం లేదు అనగానే నాకు అర్థమైపోయింది మ్యాటర్. ఇమీడియట్లీ ఫోన్ కట్ చేసి ఆయనకి ఇచ్చి, ఈ ఫోన్ కట్ చేసి ఇట్లా లేదు సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. కొన్ని నిమిషం లోపే సుమన్ గారు రూమ్ లో నుంచి ఒక మార్కెటింగ్ డైరెక్టర్ అని లోపలికి వచ్చాడు, బయటకు వచ్చాడు, వేరే క్యాబిన్ ఉంది, బయటకు వచ్చి క్యాబిన్ లో కూర్చున్నాడు. వెంటనే అక్క నేను అతని దగ్గరికి, అక్క వీళ్ళిద్దరు, అక్క వీళ్ళ సిస్టర్ ఉంది, ఇద్దరు కలిసి ఆయన దగ్గర పోయి ఏడుస్తున్నారు. నాకు వేరే ఫోన్ వస్తే బయట మాట్లాడుతున్నాను, వేరే ఫోన్ తో మాట్లాడుతున్నాను. అక్క ఏమి జరిగిందో అక్క చెప్తుంది, ఏం జరిగిందండి ఆ రోజు. ఆయనే సుమన్ గారు అనుకున్నాను, సుమన్ గారు ఎవరో నాకు తెలియదు కదా, ఆయనే సుమన్ గారు అనుకొని నేను ఒక అరగంట ప్రాధాయపడ్డానమ్మా. ఆయన కూడా చాలా కూల్ గా, చాలా కామ్ గా వినేదంతా విని, నేనేం చేయలేనమ్మా, దీని డెసిషన్ మేకర్ నేను కాదు, నేను కేవలం అరగంట టైం నాకు అక్కడ పోయి గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తర్వాత చెప్పిన మాట ఆయన, ఏది ఈ టైం తినేయాలి, టైం కిల్లింగ్ అనేది అవ్వాలి, ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, డైవర్ట్ చేయడం కోసం. అండ్ తర్వాత నేను డెసిషన్ మేకర్ని కాదమ్మా, మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నేనేం చేయలేను, మీరు మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఈ మాట ఏదో ముందే చెప్తే అక్కడే కూర్చునే వాళ్ళంగా, ఈ లోపు ఆయన వెళ్ళిపోయారని చెప్పారు. నేను పోయి అడిగాను, నేను అక్క ఏంటంటే నేను ఈయన కాదంట నాన్న, సుమన్ గారు కాదంట, కన్ఫ్యూజ్ లో నేను బయటకు వచ్చి ఆ కృష్ణ చైతన్య ఆయన ఫోన్ చేసిన, ఎక్కడున్నారు సార్ మీరు అంటే, కింద ఉన్నారు సార్, సుమన్ గారు కల్పిస్తున్నారు, ఇతను సుమన్ గారు కాదంట కదా సార్, సుమన్ గారు ఇప్పుడే పోయాడు సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్ అన్న, కింద ఉన్నాను రండి మీరు అన్నాడు. నేను లిఫ్ట్ లో కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకటే మాట్లాడు, ఎందుకు సార్ పంపించారు, నేను ఈ మార్కెటింగ్ డైరెక్టర్ తో మాట్లాడుతుంటేనే కృష్ణ చైతన్య మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు మార్కెటింగ్ డైరెక్టర్. ఆయన కృష్ణ చైతన్య ఫోన్ తీసుకొచ్చి ఇస్తే ఫోన్ వాయిస్ బయటికి వినిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ బాస్ తో మాట్లాడాను, ఇప్పుడు వాళ్ళేం కలవవసరం లేదు, ఆయన నీ ఇష్టం అని చెప్పేశారు, వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా పంపించేసేయండి అని అన్నది ఆయన్ని రూడ్గా. అంటే ఓకే అమ్మా ఓకే అని ఫోను ఆ కృష్ణ చైతన్యకి ఇస్తారు. అది నాకు బయటకు వినిపిస్తుంది. ఈ తమ్ముడు రావడంతో కూడా చెప్పాను, నాన్న ఆవిడ మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి పంపించేయమంటున్నారు, మరి సార్ని కలిసి వెళ్దామా కలవకుండా వెళ్దాం అంటే, కలిసి వెళ్దాం అక్క ఉండండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడని అర్థమైంది. అతను చెప్పాను, నేను మీరే కదా పంపించారు, ఇప్పుడు సార్ ప్లాన్ ప్రకారమే చేశారు కదా మీరు, సార్ మీరు నేనెందుకు పంపిస్తాను, ఒక 120 సెకండ్స్, ఒక 2 minutes, 1 minute 60 seconds ఒక ఆడ మనిషి ఏడ్చుకుంటూ చావు తప్ప నాకు ఇంకేం లేదు, నా పిల్లల భవిష్యత్తు పోతుంది, నా భవిష్యత్తు పోతుంది అని ఏడ్చుకుంటూ మీ దగ్గర ఇంత ప్రాధాన్యపడితే ఒక 60 seconds టైం ఇవ్వలేడు మీ సార్. అసలు యాక్చువల్గా మీ సార్ మ్యాటర్ చెప్పలేదు కదా, మీరే కదా వాంటెడ్లీ ప్లాన్ చేసి పంపించేశారు ఇప్పుడు సార్ అంటే, లేదు నేనెందుకు చేస్తాను సార్, ఇది ప్రస్తుతం అంతా లిఫ్ట్ లో పైనకి వచ్చారు,
లోపలికి వచ్చిన అక్క అప్పటికి సార్ కలవలేదు, ఈయన ఎవరో తెలియదు, అతను వెళ్ళిపోయాడంటే ఇంకా దుఃఖం ఎట్లుంటుంది ఆవిడ ఏడుపు ఇంకా ఎక్కువైంది. అయితే మాధవి గారు, ఒక ఇష్యూ బయటకు వస్తే పాజిటివ్ తో పాటు నెగిటివిటీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ మీ ఇష్యూ వచ్చింది ఎక్కువ నెగిటివ్ ట్రోల్సే వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ మీడియా సంస్థ అయినా కూడా జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్స్ కూడా సాక్ష్యాధారాలు పెట్టుకునే న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. అది రూల్. ఒకవేళ ఆ రూల్ని కనుక అతిక్రమిస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులకు వెళ్తాం, రైట్? మీరు ఆ ప్రాసెస్లోనే నిన్న కూడా మొన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా ప్రాణం పోయే వరకు ఫైట్ చేస్తా, ఖచ్చితంగా ఆ నిరుపమ మీద మాత్రం నాకు జరిగినటువంటి అన్యాయానికి తన సమాధానం చెప్పాలి, నా మీద ఉన్నటువంటి కంటెంట్ తీయకపోతే నా కుటుంబం మొత్తం మేము రోడ్డు మీద పడినట్లే, ఇప్పటికీ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం అని మీరు ఆన్సరబుల్ అడుగుతున్నారు. అక్కడి నుంచి అయితే రెస్పాన్స్ రావట్లేదు, కంటెంట్ డిలీట్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ గురించి కూడా చెప్పారు, నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్తా, దీనికి సంబంధించి మీరు ఫ్రాంక్ గా చెప్పారు. పోలీసులకి మాకు చెప్తున్నట్లే, యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నట్లే మీరు చెప్తున్నారు ఇలా జరుగుతుంది తీయట్లేదని. వాళ్ళు ఏం చెప్తున్నారు? బేసిక్ వాళ్ళు కాల్ చేసి అడిగే రైట్ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే సాక్ష్యదారులు మనం కూడా చెప్తే పలానా ఛానల్లో ఎవరినొకరిని మాట్లాడి ఎందుకు ఇలా చేస్తారని చేస్తారు. అలాంటి ప్రాసెస్ జరిగిందా అసలు? పోలీసులకి నేను చుట్టం కాదు, నిరుపమా చుట్టం కదా. వాళ్ళు చట్టానికి పనిచేసే వాళ్ళు న్యాయంగా ఉన్నారు కాబట్టి నా పక్క న్యాయం చూసి ఉన్నారు. ఇప్పుడు ఆవిడ నాకు కాల్ చేయటం అట్లా ఉండనివ్వండి, ఈ చిన్న చిన్న యూట్యూబర్లకు ఫోన్ చేసి వాళ్ళని తీపిచ్చేసేమని బెదిరిస్తుంది. ఎందుకు బెదిరిస్తుంది? నీ దగ్గర ఉన్న సాక్ష్యం తీసుకొచ్చి పోలీసులకి ఇవ్వచ్చు కదా. ఆ దగ్గర ఉన్న సాక్ష్యం, నా దగ్గర ఆథరైజ్డ్ పర్సన్, ఆ పోలీస్ ఎవరో చెప్పమనండి, నేను వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడుగుతా అయింది. ఇది మీలాంటి దాని కాళ్ళు పట్టుకోవడానికే వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదు కదా. ఎందుకు నీకంత స్పెషల్ పగేంటి? ఈగో హర్ట్ చేయడం ఏంటమ్మా? ఆఫీస్కి వచ్చి ఆవిడ ఈగో హర్ట్ చేశానంట, అడగకూడదంట. నువ్వేది పడితే అది రాసేసుకుంటే అడగకూడదు అంటానికి ఏంటి అసలు? అది నువ్వేది రాసేసుకున్నా అడగకూడదా? ఎందుకు అడగకూడదు? నా మీద పడి ఏడుస్తానే ఉన్నారు అప్పటికి 3-4 రోజుల నుంచి. ఒకవేళ ఆమె కంటెంట్ కావాలంటే ఆమె ప్రూఫ్ చూపెడితే ఒక వీడియో తీయొచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి కదా మీరు, ఎన్ని రోజుల నుంచి? 1 మంత్ నుంచి ఫైట్ జరుగుతుంది, కానీ ఎటువంటి ఇదైతే ఆవిడ ఈగో హర్ట్ అయిందండి. ఏంటమ్మా మీ ఈగోలు ఏంటమ్మా? మా జీవితాల మీద మీ ఈగోలు ఏంటి అసలు? మీ ఈగోలు ఏంటి అసలు? మేము ఎలా బ్రతుకుతున్నాం, మా ఫలాన్ని మేము బతుకుతున్నాం. చరణ్ గారు ఈ పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు ఇష్యూకి సంబంధించి, ఎలా సార్ట్అవుట్ చేద్దాం అనుకో? ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూనే ఉంది. చేశారన్న ఈగో హర్ట్ చేయడం ఏంటి? అంటే మీ ఇష్టం ఉన్న స్టోరీ రాసుకొని ఇదేంటి దౌర్జన్యం, ఇదేంటి అన్యాయం అని అడిగితే ఈగో హర్ట్ అవుతుందా? అదేంటండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఇష్టం ఉన్న కథ రాసుకోవచ్చు ఆమె మీద, ఆమె బతుకుని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టొచ్చు, మీడియాలో చేసి టెలికాస్ట్. అంటే ఆవిడ వాయిస్ వింటుంటే కూడా ఏదో ఒక బలమైన సాక్ష్యం వాళ్ళ దగ్గర ఉంది అన్న రేంజ్ లోనే మాట్లాడుకుంటున్నాం కదా. నెల రోజుల నుంచి ఇన్ని సాక్ష్యాలు పట్టుకొని తిరుగుతుంటే చూపెట్టొచ్చు కదా, కంటెంట్ చేయొచ్చు కదా. నేను డాన్ అనే సాక్ష్యం నీకు ఎక్కడిది? ఏ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది? ఏ అకౌంట్ నుంచి నాకు డబ్బులు వచ్చి ఒక బడా బాబుని నేను మోసం చేశా? ఎవరు వాళ్ళు? నాకు కావాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలాలమ్మా? ఎందుకు వదలాలి? ఆవేళే తప్పో మంచో నేను ప్రాధాయపడుతూ నీ దగ్గరికి వెళ్ళిన రోజు నువ్వే అదే ఆడ మనసుతో నువ్వు ఆ రోజు తీసేస్తే ఇంత పెంట అయ్యేది కాదుగా. నువ్వేం గొప్ప? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? నువ్వు జనం మీద బతికేదానివేగా. అది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే ఈ స్టేజ్ కి వచ్చారు అని. నా విషయంలోనే తెలుస్తుంది కదా. అలాగే ఏమన్నా 2 కొమ్ములు ఇచ్చాడా దేవుడు? ప్రత్యేకంగా ఏమన్నా రాసిచ్చాడా? ఒక ఆడ మనిషి తీసుకుపోయి జీవితం నాశనం చేసి పిల్లల భవిష్యత్తు కూడగొట్టి. మాధవి గారు, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? అసలు విజయవాడ. హైదరాబాద్ వచ్చి ఎంత కాలం? పిల్లలు చదువు నిమిత్తం వచ్చా. నేను సంవత్సరాల తరబడి, నెలల తరబడి దందా చేస్తాను. ఎక్కడ నెలల తరబడి దందా చేశాను. నేను వచ్చింది 7 నెలలు, 7 months అవుతుంది. 7 months అవుతుంది. 7 months లో నేను డాన్ ఎప్పుడైపోయాను? హైదరాబాద్ లో జనం అంత పిచ్చాళ్ళ ఏంటి? విజయవాడలో డాన్ గిరి అయిపోయి హైదరాబాద్ వచ్చానా ఏంటి? ఎంత మూర్ఖత్వం, ఎంత దౌర్జన్యం, ఎంత దారుణము. ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేశానా నేను? ఎవరు డాను? మీరు చెప్పకపోతే మీడియాలో ఇస్తాను, మీరు నాకు ఈ డబ్బులు ఇవ్వకపోతే మీడియాలో ఇస్తానని ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేశానా? మీరు ఈ రియల్ ఎస్టేట్ లో మీరు ఇంత డబ్బులు సంపాదించారు, మీరు నాకు ఇంత పర్సెంటేజ్ నా ఇంటికి పంపించకపోతే నేను మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీడియాలో టెలికాస్ట్ చేస్తాను బ్లాక్ మెయిల్ చేశానా? నా వెనక ఏమి జీరోలో బతికే నాకు 100 కోట్ల ఆస్తి వచ్చిందా? పెద్ద బెంచ్ కారులో తిరుగుతున్నానా నేను? ఇక్కడ చూడండి, హైదరాబాద్ లో లేడీ డాన్ మగాళ్ళతో కలిసి గలీజ్ వ్యాపారం అంటే గలీజ్ వ్యాపారం చేస్తుంది నువ్వా నేనా? ఆడపిల్లల మీద పడి, ఆడపిల్ల ఆత్మాభిమానాల మీద పడి, ఆడపిల్లల మీద పడి బతికేది నువ్వా నేనా? ఇంటి ముందుకి మన బ్రోతో కేసులు ఉన్నాయా?
420 కేసులు ఉన్నాయా? రౌడీ షీట్లు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే లేకపోతే ఎవరన్నా రాజకీయ నాయకులకు గానీ ఎవరైనా సెలబ్రిటీలు గానీ ఏమైనా అమ్మాయిలు సప్లై చేసేదాన్నా? పెద్ద పెద్ద బిల్డర్స్ కి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమైనా అమ్మాయిలు సప్లై చేసేదాన్నా? నువ్వు ఎలా నిర్ధారిస్తావు నన్ను? లేకపోతే జీరోలో బతికే నేను నెలకు 5,000 10,000 ఉద్యోగాలు చేసుకుంటూ బతికే నేను ఇవాళ నేను కోట్ల ఆస్తి సంపాదిస్తే అది డాన్, అది కదా డాన్. ఎక్కడికక్కడ ఫ్లాట్లు అగ్రిమెంట్లు అవన్నీ చేసుకొని కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి పెట్టుకుంటే అది కదమ్మా డాన్గిరి. ఇది ఎలా డాన్గిరి అవుతుంది? నువ్వెవరు నన్ను డాన్ అని డిసైడ్ చేయడానికి? పోలీసులు ఇచ్చిన ప్రూఫ్ ఏది? నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడితే ఇవన్నీ నేను నిజంగా చెప్తున్నానమ్మా. నేను ఆ వేళ చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకునేవాళ్ళు? తప్పు చేసి నేను చచ్చిపోయినట్టు ఎందుకు అవ్వాలి? ఈ వారంలో నేను వస్తే ఇంకో వారం ఇంకో దాన్ని పట్టుకుంటావా నువ్వు? నీకేం రైట్స్ ఇచ్చారు? సుమన్ గారికి విషయం తెలీదు. ఈ బయట నుంచి అంతా జనాన్ని చెప్పేస్తానే ఉంది. ఎక్కడికక్కడ రౌడీల్ని ఏర్పాటు చేస్తుంది. ఎక్కడికక్కడికి వచ్చి వాళ్ళు దాన్ని ఏమంటారు తమ్ముడు, సెటిల్మెంట్ మాట్లాడుకుంటున్నారు. వెనకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళని. మీ సంగతి చూస్తాం, మీ పర్సనల్ లోకి వెళ్తాం, మిమ్మల్ని ఏదో చేస్తాం. ఏం చేస్తారు? ఆ యూట్యూబర్ కో పర్సనల్ ఉంటే నీకో పర్సనల్ ఉండదా? పర్సనల్ ఎంక్వైరీలు చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అవునండి, నువ్వే ఇలా లోతుగా మాట్లాడితే ఒక సామాన్యుడు తెగబడితే నువ్వేమవుతావు? వీడి జీవితంలో 1% ఉంటది, మరి మన జీవితాల్లో మరి మనక అంటే ఎవరెక్కడ లొంగుతాడో చూసి అంత బెదిరిస్తారా మీరు? ఎందుకు బెదిరిస్తారు? తప్పు చేసింది మీరు. మొన్న అదేదో చూసాను నేను, బిఆర్కే న్యూస్ అంట. ఆయన ఎంత విశాల హృదయంతో ఒక చిన్న మిస్టేక్ శ్రీకాంత్ గారి విషయంలో, హీరో శ్రీకాంత్ గారి విషయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని ఎంత ఓపెన్ గా ఎంత బ్రాడ్ మైండ్ తో ఆయన మీడియా పూర్వకంగా సారీ చెప్పి ఇలాంటి విషయాలు జరగకూడదు అని అంత ఆలోచించే అలాంటి వ్యక్తులు ఉన్న మీడియా వ్యవస్థలో మీరు పురుగుల్లో తగులుకున్నారా దాన్ని చెడగొట్టడానికి? మేము జర్నలిస్టులు, మేము లాయర్లు, ఇంకా యాక్టర్లు అనుకుంటే ఇట్లా ఎంతమంది నుంచి కాజేస్తారు మీరు? ఎంతమంది నుంచి కాజేస్తారమ్మా? చూపించు. నా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకున్న ఆస్తి ఏంటి, నేను సంపాదించింది ఏంటి, నా వ్యక్తిగతం ఏంటి, నేను ఎవరి దగ్గర నా డాన్గిరి చేసి సంపాదించానా, ఎకరాలు పొలాలు కొన్నానా, సైట్లు కొన్నానా, ఏం కొన్నానా నేను చూపించు. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించిన 2 అకౌంట్లు నీకు ఇస్తాను. అసలు వాళ్ళకి ఏ అధికారం ఉంటుందండి వ్యక్తిగత జీవితంలో పోతానికి? నువ్వు పోలీస్ ఆయన చెప్పింది ఏంటి? నువ్వు పోలీస్ వ్యవస్థ నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నువ్వు వాగడేంటి? మాకు ఆ సుమన్ టీవీ పోయేదాకా ఈవిడ కర్తకర్మ క్రియ అని తెలియదు. మాకు వెళ్ళాక తెలిసింది మీకు? వెళ్ళాక తెలుసు. ఆవిడ ఫోన్ మాట్లాడితే తెలుసు. నేను ఏంటమ్మా నేను కాళ్ళు పట్టుకుంటాను మొర్రో అని నేను వెళ్ళి ఆ ఛానల్లో కూర్చొని గంటల తరబడి ఏడిస్తే నేను ఈగో హర్ట్ చేశానన్న. ఆ చనిపోయిన చందు గారి భార్యని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు అక్కడ ఒప్పించారు. నేను మహానుభావురాల్ని, నేను ఉత్తమరాల్ని, నేను సమర్థురాల్ని, ఆవిడకి ఒక 50,000 ఇచ్చేసి దాని మీద 2 లక్షలు సంపాదించుకోవాలి ఆ ఎపిసోడ్ మీద. ఒక మాట ఇప్పుడు కాదమ్మా, ఎపిసోడ్ మీద సంపాదించుకోవాలి. ఇప్పుడు ఒక మాట నువ్వు ఇచ్చావు. నువ్వు 50,000 ఇచ్చావు. నీకంత సహృదయమే, నువ్వు మంచిదానివే అయితే జనానికి పబ్లిసిటీ ఎందుకు? వెళ్ళి పిల్లలు చదువులు కట్టొచ్చు కదా. సంబంధం కాదు తమ్ముడు, అది నిజం. అది ఒక చెడుని నువ్వు ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు, ఒక తప్పు చేయని వ్యక్తిని నువ్వు ఇంత ప్రచారం చేస్తున్నావు, ఒక చిన్న ఇష్యూ నువ్వు ఇంత ఇది చేసుకుంటున్నావు. నేను ఫోటో పెట్టి నువ్వు చేసిన తప్పు అంటే ఫోటో పడకూడదంట. ఎవరో ఇచ్చిన 50,000కి నీ పబ్లిసిటీ అవసరం అంట. ఏంటమ్మా ఇది? ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోకి వస్తే ఎవరన్నా ఉందాతనాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు బట్టి అన్న అక్క అంటాం, అవునా? పెద్ద స్థాయి. ఇప్పుడు ఏజ్ తక్కువ, ఏజ్ గెసైపోయినా ఎదుటి వాళ్ళని అన్న అక్క అని పిలవడం ఒక మర్యాద పూర్వకమైన పదం. అది ఉందాతనానికి ఇచ్చే గౌరవం, ఏజ్ కాదు. పాపం అక్క అని పిలిస్తే ఆవిడ అక్క అని పిలిస్తే ఆవిడ మాటలు వినండి ఒకసారి. చెప్పండి అక్క. నిరుపమ వచ్చానక్క. నిరుపమ వచ్చానా? మీరు ఎవరు అడుగుతున్నాను అక్క? నేను మాధవీనక్క. మాధవి అంటే నిన్న మీరు ట్రోల్ చేశారు చూడండి అక్క, దందా చేశాను తాను అది ఇది అని. మీ వయసు ఎంత? నా వయసు 39. 39? నేను మీకంటే చిన్నదాన్ని అక్క అనకండి. పోనీ నేను ముసలం ఉండనే నీకు గౌరవం ఇచ్చి అక్క అన్నానుగా. ఇప్పుడు చెప్పండి, ఇది గౌరవానికి సంబంధించింది. అక్క అంటే అక్క ఏమవుతుంది దాంట్లో? ఎంత అమారేపు, ఎంత చీప్ గా చూస్తారండి మనిషిని. ఎదురుగా మనిషి తప్పు చేయని మనిషిని మంచిగా చూడకపోవడం ఏంటి? తప్పు చేసినప్పుడు నేను మనిషిని అని చెప్తా. తప్పు చేసి ఏ తప్పు చేయనటువంటి మనిషిని అంత చీప్ గా చూడడం ఏంటి? అంత అమారేపూర్వకంగా మాట్లాడడం దేనికి? ఒక పోలీస్ వ్యవస్థలో ఒక ఫోటో బయటకు వస్తే వాళ్ళు దాన్ని అమ్మా వచ్చింది ఫోటో బయటికి, దీని వెనక ఏం జరిగింది, మీ ఇంటికి వచ్చిన ఆఫీసర్లు ఎవరు, ఈ ఫోటో అసలు బయటికే రాకూడదు.
ఒక ఆడపిల్లని వ్యక్తిగతంగా ఇట్లా బయటికి తీసుకురాకూడదు. అది నిజమో అబద్ధం అనేది ఎంక్వైరీ మేము చేస్తాం. ఎందుకు తీసుకొచ్చారు అని ఆ ఫోటో బయట పెట్టిన వ్యక్తికి ఆ అధికారులు 5 మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది వాళ్ళ గొప్ప హృదయం. అది నీకెందుకు అంత ఇది? నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవడానికి అంటే పోలీస్ వ్యవస్థ కన్నా నీది గొప్పదానివా నువ్వు? కాచరణ్ గారు, మొత్తం ఈ ఇష్యూలో యాక్చువల్లీ మీరు అంటున్న మాట ఏంటంటే, ఒక ఇష్యూ జరిగితే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక న్యూస్ ని టెలికాస్ట్ చేసేసి బయటికి చేసేసారు. చేసినా కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇది ఇలా జరగలేదు, ఎఫ్ఐఆర్ లో ఇది ఉంది, మీరు ఇలా చూపించారు, ఆలోచించండి అని మేము రిక్వెస్ట్ చేసాం. అయినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కంటిన్యూగా అది ఉంచుతానే ఉన్నారు అని చెప్పి మేము ఫైట్ చేస్తాం అంటున్నారు. 21 days నుంచి 30 days నుంచి ఫైట్ చేస్తున్నారు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇవి జరుగుతుంది. మాలాంటి ఎంతో మంది ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంకొంచెం నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మాధవి గారికి ఇప్పుడు అదంతా పోవాలి, లేదంటే న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు? ఒకటి, చట్టాన్ని నమ్ముకొని ఉన్నది నేను కూడా అంతే. ఇట్లాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎంత మంది జీవితాలను నాగం చేస్తారండి. ఈ రోజు అన్యాయం ఆడపిల్లలకు కానీ ఎవరికైనా ఒక అమాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని చట్టం దృష్టిలో తీసుకుపోవడానికి భయపడడానికి మెయిన్ కారణం చట్టం కూడా కాదు, ఈ మధ్యలో ఉండే మీడియా అంటే ఆ మీడియాలో అందరు వ్యక్తులు కాదు, ఇట్లాంటి ఫేక్ ఫెలోస్ ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకుపోయి స్టోరీ రాసి వదలడం ఎంతవరకు ధర్మం అండి? అది స్టోరీ, సొంత స్టోరీ రాసే మధ్య వయస్కురాలు ఎన్నెన్నో వ్యాపారాలు, ఏ వ్యాపారం చేస్తే చూసి నువ్వు నా వ్యాపారాల్లో నీకు షేర్ ఎంత, నా వ్యాపారాల్లో నీకు ఎంత షేరు? ఎన్నో వ్యాపారాలు చేసి ఎక్కడ కొట్టుకుంటే నీకు తెలిసింది నేను వ్యాపారాలు చేసామని? మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేక నీకు తెలిసిందా నేను వ్యాపారాలు చేశానని? ఎట్లా తెలిసింది నేను వ్యాపారాలు చేశానని? మరి నా మొగుడికి, నా అమ్మకి, నా అయ్యకి తెలియని వ్యాపారం, నా పిల్లలకి తెలియని వ్యాపారం నీ దగ్గర ఏం చేశాను నేను? ఇంకొకటమ్మా, చూసే ఆడియన్స్ 2 sides చూస్తారు. మాట్లాడేది విన్నప్పుడు ఓకే, తిను మాట్లాడే దానిలో న్యాయం ఉంది అందుకనే ఫైట్ చేస్తుందంటారు. ఇంకొంతమంది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు టెలికాస్ట్ ఎందుకు చేస్తారని ఆలోచించే మైండ్ సెట్స్ కూడా ఉంటుంది కదా. సో వాళ్ళు అలా అడిగే ప్రశ్నలకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంత ధైర్యంగా ఆవిడ అదే కంటెంట్ ఉంచుకుని డిలీటే చేయకుండా కంటిన్యూ చేయండి. ఆ వెయిట్ చేసే మనుషుల్ని ఎండింగ్ వరకు ఉండమనండి. వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి మీద ఒక నింద మోపబడింది, మోపేవాడు రాయేస్తాడు, దాన్ని తీసుకుంటే తప్పు చేసినట్టు, తిరగబడితే చేయనట్టు. నేను తిరగబడతాను 2 వ్యవస్థల మీద. నా తప్పు ఉంటే ఒకటి పోలీస్ వ్యవస్థ మీద, 2 మీడియా వ్యవస్థ మీద. 2 వ్యవస్థల మీద నేను ఎలా తిరగబడతాను? నా తప్పు ఉంటే మీరందరూ పోలీస్ వ్యవస్థలో నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే లోపలేసి బొక్కలు ఇరగొడతారా? ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఈ పిల్ల న్యాయం కోసం పోయిందనే వాళ్ళు ఊరుకున్నారు కదా. మీరు వెళ్ళండి, మీ వెనక మేము ఉన్నాం, మీకు జరిగిన అన్యాయం చెప్పుకోండి అని వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు తీసుకుంటూ అంత సపోర్ట్ ఒక ఆడపిల్లకి ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇంత విషయం ఎందుకు కక్కుతున్నావు? నువ్వు నీ ఈగో ఏంటి అసలు? నా జీవితం మీద నీ ఈగో ఏంటి? మానవ హక్కులు పోతా, ఎక్కడికైనా పోతా, సీఎం గారి దగ్గర పోతా, పరువు నష్టం దావా వేస్తా. మొత్తం నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందో నువ్వు మీడియా పూర్వకంగా అందరి ముందు క్షమాపణ చెప్పే వరకు ఇది జరుగుతానే ఉంటుంది. నేను చేసింది తప్పు, నేను తప్పుడు సమాచారం ఇచ్చా, లీగల్ గా నువ్వు ఫైట్ చేస్తా. మీరు అఫీషియల్ గా నన్ను ఎంత డ్యామేజ్ చేశారో అది మీరు ప్రత్యక్షంగా మీరు చెప్పాలి. మీరు చేసిన తప్పును మీరు చెప్పాలి. మీరు తప్పు చెప్పకపోగా ఏం చెప్తున్నారు తెలుసమ్మా వీళ్ళు? మీరేం అనకండి. 2 రోజులు ఆవిడే చల్లబడిపోద్ది. ఇప్పుడు అణిగిపోయింది, విషయం ఆగిపోయింది. మీరేం మాట్లాడొద్దని జనానికి చెప్తుంది. ఎందుకంత భయం నీకు? నేను ఇవాళ ఏం తప్పు చేయకుండా ధైర్యంగా బయటకు వచ్చాను కదా. నువ్వెందుకు వచ్చి మాట్లాడావు? ప్రతి దాంట్లో పోతావుగా, సచిన నోట్లో పెట్టడానికి పోతావుగా, పొలలు అని ఏమంటారు బైకులు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి పెట్టావు? అడగాలి కదా, 2 వైపులా కనుక్కోవాలి కదా. మీరు ఒక న్యూస్ టెలికాస్ట్ చేసినప్పుడు కనీసం జర్నలిస్ట్ ఎథిక్స్ ఉండాలి కదా. అసలు జర్నలిజం ఏం చెప్పింది, ఎక్కడెక్కడ విషయాన్ని సమకూర్చుకొని ఒక టెలికాస్ట్ చేయాలంటే ఉంటది కదా. అందులో జర్నలిస్ట్ మాత్రమే కాదు, లాయర్ అన్నారు. ఫేక్ సమాచారాన్ని అఫీషియల్ గా రానటువంటి విషయాన్ని టెలికాస్ట్ చేస్తే దాని మీద ఎలాంటి చట్టాలు పనిచేస్తే ఆవిడ కూడా తెలుసు కదా. ఆవిడే అడ్వకేట్. ఈ కేసు చేయమని ఎట్లా గెలుస్తుంది చూద్దాం. ఎన్ని రోజులమ్మా? దగ్గర 6వ తారీఖు 8 రోజులు నాకు నోట్లో ఫుడ్ అంటే ఏంటో తెలీదు. అంతలా ఏడ్చాను. 8 రోజులు ఒక్క మంచినీళ్ళతో బతుకుతూ ఏడ్చాను. 8 రోజులు ఏం జరుగుతుందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, నా వెనక ఏమైందో తెలీదు, నా పిల్లలు ఏమవుతారో తెలీదు, నేనేమవుతారో. 8 రోజులు సిపి గారి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ధైర్యం చెప్పి పంపించిన రోజునే నా నోట్లో మెతుకెళ్ళి 8 రోజులు అంత నరకం అనుభవించాను నేను. నా తల్లిదండ్రులతో మాట్లాడకుండా, ఇంట్లో మాట్లాడకుండా, పిల్లలతో మాట్లాడకుండా, ఏం ఫోన్ రింగ్ అయితే వణుకొచ్చింది నాకు. టీవీ మోగుతుంటే భయం వచ్చింది. లిటరల్ గా ఒక పెరాలసిస్ వ్యక్తికి ఎట్లా షివరింగ్ వచ్చినా అట్లా 8 రోజులు నేను ఎంత నరకం అనిపించానో నాకు తెలుస్తుంది. నీకు అది అన్యాయం ఏం చేశా నేను? నా గురించి నీకు తెలుసా? నీ గురించి నాకు తెలుసా? కనీసం నీ కాళ్ళు పట్టుకుంటానని వచ్చిన రోజన్నా ఏంటి అని నువ్వు ఎంక్వైరీ తీసుకోవాలిగా.
మాధవి మీద నిజం నిరూపణ చేసిన నిరూపమ, అందుకనే ఇది సచ్చింది అని మళ్ళీ 10 రోజులు నా శవమే పడి బతుకుతారు. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉందమ్మా ఇప్పుడు మీరంటే బయట వాళ్ళ సపోర్ట్ లేని ఇంత దాకా రానమ్మా నేను. ఆయన ఏం చెప్తున్నారమ్మా అసలు మామూలు? ఏం చెప్తారమ్మా, వాదించమని పోరాడమనే చెప్తారు. ఆయనకి తెలీదా నేను దందాలు చేశానో లేదో. ఆయన ఏం చేస్తుంటారు అసలు మామూలు మీ హస్బెండ్? అకౌంటెంట్ అమ్మా, ఆడిటర్. అకౌంటెంట్. ఆయనకి తెలీదా మేము దందాలు చేసుకున్నాము? దందాలు చేసిందాన్ని అయితే పెద్ద విల్లాల్లో పెద్ద పెద్ద బెంచ్ కార్లలో తిరగాలి కదా. వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు మా దగ్గర? ఆల్మోస్ట్ 30 days నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు అండ్ పోలీసులు కూడా ఆశ్రయించారు. మీరు మీ యొక్క బాధ చెప్తూ ఉన్నారు. ఇది ఎలా సార్ట్అవుట్ అవుతుంది అనుకుంటున్నారు? ఊటం ఏముందమ్మా, ఒకటే విరుగుడు. సుమన్ గారికి తెలియదు అనుకుంటున్నా. తెలీదు, నిజంగా తెలిస్తే నేను బయట చూసిన వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన ఇట్లాంటి ఉండదు, ఒక 5 CEOలు పెట్టారు, వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు, ఇది ఆయనకు అసలు విషయం తెలియదు అనే వరకే నాకు తెలుసు. వీళ్ళు బయట నుంచి ఇంత డ్రామా ప్లే చేస్తుంటే ఆయన ఎక్కడున్నారు, ఆయన ఎందుకు చూసుకోలేకపోతున్నారు అని ఒకటి. నేను ఆ సంస్థ మీద పరువు నష్టం దావా చేశాను నా IT రిటర్న్స్ ప్రకారం. వీళ్ళు ఎందుకు నన్ను ఇంత చికాకు చేశారు అనేది నాకు ప్రత్యక్షంగా నాకు ఇప్పుడు ఎట్లా అయితే నన్ను ఒక యాంకర్ ని పెట్టి ఇది లంగా దొంగ అని ఓ స్టోరీ రాశారో, మీరు ఎందుకు అట్లా రాశారో నాకు ఎలా అంటే ప్రతి మీడియాలో, ప్రతి టీవీలో, ప్రతి ఫోన్ లో ఎట్లా దాన్ని బట్టలో తీసేటి నుంచో పెట్టారు. అట్లా మీరు తప్పకోండి. నేను బెదిరించట్లేదమ్మా, ఇది బెదిరించట్లేదు. నేను అప్పుడు చెప్తున్నా. ఆవేళ ఎందుకు చెప్తున్నాను అంటే నేను చావు వరకు వెళ్ళి వెనకొచ్చేదాన్ని. ఇంకోసారి చంపేయటం నాకు కొత్త ఏం కాదు, నన్ను చంపేస్తే ఏం కాదు. కాకపోతే కనీసం ఫైట్ చేసి, తప్పు లేదని ఫైట్ చేసి చచ్చిపోయిందని అయినా అంటారు. ఈ విషయాన్ని దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ దొరకపోతే నేను అక్కడే ఆయన దగ్గరే నా పిల్లల ముందు నిరుపమ ఫోటో పట్టుకొని కూర్చుంటా సీఎం గారి ముందు. ఇదిగో దీని వల్ల నా జీవితం బుగ్గిపాలైపోయింది, ఈ మీడియా వల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది. ఏంటి ఇలాంటి మరి ఆడవాళ్ళకే ప్రాముఖ్యత అన్నారు మీ ప్రభుత్వంలో. ఇప్పుడు నా పరిస్థితి, నాకు ఇంత అన్యాయం జరిగింది, నువ్వేం చేస్తావు నన్ను అనే ఆయన్నే అడుగుతా. ఎందుకంటే ఆయన లాస్ట్ ఫైనల్ గా ఉన్నది ఆయన. ప్రాసెస్ కూడా ఉండాలి ఆయన కలవడానికి. జరుగుతుంది జరగకుండా ఏం లేదు, జరుగుతుంది. దాని ఇదిలో జరుగుతుంది. ఏంటమ్మా దారుణం, ఇది దారుణం అమ్మా నిజంగా. మిమ్మల్ని లంగా దొంగ ప్రముఖ ఛానల్లో యాంకర్ అని మీరు తట్టుకోగలుగుతారా? అది కాదు మేడం. ఇప్పుడు గేమింగ్ యాక్ట్ కింద కేసు అయింది కదా, నిజంగానే వాస్తవానికి ఆవిడ రెడ్ హ్యాండ్ గా పక్కలాడుతూ దొరికింది అనుకున్నాం. లోపల ఉండాలి కానీ బయట. ఎగ్జాంపుల్ గా బయట ఉన్న బెయిల్ మీద ఉన్న కోర్టు కదా శిక్ష చేయాల్సింది ఆవిడ, అవునా? ఒక అమ్మాయిది, ఒక లేడీది ఎట్లా నిరూపణ, ఎఫ్ఐఆర్ అయితే నిరూపణ అంటే ఈవిడ దొంగన నిరూపించారు. ఎఫ్ఐఆర్ లో రాశారా ఈవిడ దొంగ? కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఉంది, ఛార్జ్ షీట్ రావాలి, మొత్తం జడ్జిమెంట్ రావాలి కదా ఈవిడ దొంగ నిజంగాని. ఇక్కడ లోయర్ కోర్టు కనుక ఈమె దొంగ అని చెప్తే అది తప్పు అని చెప్పి హైకోర్టుకు పోతుంది, సుప్రీం కోర్టు దాకా పోతుంది. నేను దొంగను కాదని నిరూపించుకోవడానికి ఆవిడ దగ్గర నిజాయితీ ఉంటాయి. ఎట్లా వీళ్ళు దొంగను రాస్తారు? అసలు ఎవరో చెప్పినట్టుగా ఆ స్టోరీ కూడా బడా బాబులు లాగేసుకుంటది, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటది. దండుకోవడం అంటే ఎలా తెలిసినట్టు నాకు తెలియదు. నాకు తెలిసి నిజంగానే నాకు తెలియదు. నేను చూసే నా 15-20 వేలు నా అకౌంట్ లో నా డబ్బులే తెలుసు, ఈ దండుకోటాలు తెలియదు. దండుకోవటం వాళ్ళకే తెలుసు. దండుకోవటం మీద అసలు వాళ్ళకున్న అవగాహన ఎవరికీ లేదు. ఈ ఎఫ్ఐఆర్ లో నిజంగానే ఆడే దొరికింది, రైట్ హ్యాండ్ దొరికింది, శిక్ష అనుభవిస్తుంది, జైలుకు పోతుంది కదా. నీకు అత్యుత్సాహం ఎందుకు? ఏది మీరు ఒక సాక్ష్యం చూపెట్టండి పోలీసు వాళ్ళు ఇచ్చినప్పుడు. ఇప్పుడు మాకు ఆడియో క్లిప్ ఉంది కదా, రాయదుర్గం, అది వినిపించక ఒకసారి. రాయదుర్గం సిఐ గారే ఇచ్చారు. ఎవరు? ఎఫ్ఐఆర్ లో లేనటువంటి విషయం అధికారి ఎట్లా ఇస్తాడు? ఏ అధికారి ఇచ్చినా ఎఫ్ఐఆర్ ఉన్నది ఇస్తాడు కదా. ఇప్పుడు మీరు కూడా నిరుపమ మీద కంప్లైంట్ రేస్ చేసాం అన్నారు కదా, ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్? రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. ఏం చెప్తున్నారు అక్కడ? మరి కాల్ చేస్తారు కదా ఎఫ్ఐఆర్ అయితే. అది కాదమ్మా, ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది, అది పెట్టి కేసు మీ దగ్గర ఉందమ్మా, నా దగ్గర ఉంది కదమ్మా 62,000. నిజం కాదమ్మా, అది సిఐ గారు పెట్టింది ఉంది నా దగ్గర. గ్రూపులో ఏసీఐ గారు పోలీసులు గ్రూప్ లో పెట్టారు. మరి ఎఫ్ఐఆర్ లో ఎందుకమ్మా అలా ఉంది? ఏమో నాకు తెలియదండి. మరి రాయదుర్గం సిఐ గారు ఏమని పెట్టారు? ఇది లాంగా, ఇది దొంగ, దీని వెనక 10 మంది ఉన్నారు, వాడు బడాబాబులు అందరూ నా స్టేషన్ కి వచ్చారు, నేను కేసు ఫైల్ చేశానని చెప్పాడా? నీతో ఏం చెప్పాడు ఆయన? చూపెట్టే ఏ అధికారి ఏం చూపెట్టాడో చూపెట్టాడు. ఇంత అరుస్తున్నా కదా, నెల రోజుల నుంచి ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా, ఇవాళ చూపెట్టాలి కదా మీడియా పరంగా. వీడియో తీయండి, అది కూడా కంటెంట్ కదా. అదే పోలీస్ స్టేషన్ లో, అదే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది?
దీని మీద నువ్వు నేనేన్ని లంగాలు దొంగలు తొక్క తోలని నేనేన్ని రాసుకోవాలి, నేనేన్ని చేయాలి? నేను అట్లా తప్పు పెట్టిందా? నా మీద ఇట్లా లేనిపోని ఎలిగేషన్ వచ్చింది అంటే వాళ్ళు వెనక్కి దాన్ని ఎంక్వైరీ చేసుకొని ఇది నిజమా అబద్ధమా అని చూసుకొని నాకు నిజంగానే నేర చరిత్ర ఉందేమోనని చెక్ చేసుకొని మొత్తం చేసి ఇచ్చిన ఎస్పీ లెవెల్ వచ్చింది అది. సాక్ష్యం నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? సిపి గారి దగ్గర పోయాము. ఎవరి దగ్గర ఉంది సాక్ష్యం? మీరు చెప్పండి అమ్మా, సాక్ష్యం ఎవరి దగ్గర ఉంది? నేను చూపిస్తాను కదా ఇది సాక్ష్యం అని. నీదేది? ఎందుకు చూపించావు నువ్వు? నేను తప్పుడు మాట అనేస్తాను, నేను తప్పుడు పదం రాసేస్తాను. ఆడాళ్ళు సస్తే సస్తారు, బతికితే ఏడ్చుకుంటూ కొంపల్లో పడతారు. నన్ను ఆ మీద ఎవరు తిరగబడతారులే. నేను ప్రముఖ ఎమ్మెల్యేని, ప్రముఖ మంత్రుల్ని, ప్రముఖ వ్యక్తులందరినీ ఇంటర్వ్యూ చేస్తాను. నా చుట్టూ ఆ సర్కిల్ ఉంది అనే ధీమానే గాని ఇది. ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తుంటే ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు, ఏ ప్రముఖ వ్యక్తులు నిన్ను వెనకేసుకొని రారు. అన్యాయం చేసి ఎవరు సపోర్ట్ చేస్తారండి? అన్యాయానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? అసలు ఎవరో కాదు. ఇప్పుడు ఇంత జరుగుతుందని నీ ఓనర్కి తెలిస్తే ఊరుకుంటాడా? నీ ఓనర్ దాకా వెళ్తే ఊరుకుంటాడా? అసలు నేను సీఈఓ పోస్ట్ ఇచ్చి నీకు పదవిలో కూర్చోబెడితే నువ్వు ఆడాళ్ళ మీద పడి ఇట్లా లంగా పనులు చేస్తున్నావు అని కొడతాడు. ఆయనకు వ్యక్తిత్వం ఉందిగా, నీకు లేదని ఆయనకు ఉందిగా. ఆయన ఊరుకుంటాడా ఇట్లాంటి? ఆయన ఎంకరేజ్ చేస్తాడా ఇట్లాంటి? ఇలాంటి ఎంకరేజ్ చేసేవాడైతే ఈ స్థాయికి వస్తాడా? ఎవరిని అడిగినా సుమన్ గారు అట్లా చేయరండి, మంచోడండి, కష్టపడి వచ్చినాడు అంటారు. ఈ మధ్యలో ఈమెంది ఈ మధ్యవర్తిత్వం క్యా హై? ఇప్పుడు ఎవరు మీరు చెప్పండి. సుమన్ ఛానల్లో ప్రముఖ సీఈఓ అని మూసుకేసుకొని నువ్వు దందా చేస్తున్నావా, నేను దందా చేస్తున్నా? నిన్ను డాన్ అంటారా, నన్ను డాన్ అంటారా? ఎవరిని అంటారు? జనానికే వదిలేద్దాం. ఎవరు గలీజ్ వ్యాపారం చేస్తున్నారు చెప్పండి. గలీజ్ వ్యాపారం అంటే ఏంటి? బ్లాక్ మెయిల్ చేయటం. నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది, నీ దగ్గర ఇంత, నువ్వు ఇన్ని అపార్ట్మెంట్లు కట్టావు, నీ దగ్గర ఇన్ని సైట్లు ఉన్నాయి, నువ్వు నాకు కొంత పెట్టకపోతే నేను దీన్ని మీడియాలో వేస్తా. అట్లా బ్లాక్ మెయిల్ చేస్తే అది గలీజ్ వ్యాపారం. లేదా అమ్మాయిల్ని సప్లై చేస్తే, కొంతమంది ప్రముఖ వ్యక్తులకు అమ్మాయిల్ని సప్లై చేస్తే అది గలీజ్ వ్యాపారం. మందు పోసి ఇంట్లో అమ్మాయిల్ని పెట్టి సంథింగ్ ఒక కంపెనీ నడిపితే అది గలీజ్ వ్యాపారం. ఇప్పుడు ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ గలీజ్ వ్యాపారం అంటే ఎన్ని రకాలుగా ఆలోచించుకుంటారు మీరు చెప్పండి అమ్మా. ఈ పనులన్నీ నేను చేసిందనే అనుకుంటారు. అంటే వీటన్నిటికీ వెనక నా పార్ట్నరా నువ్వు? ఈ చేస్తున్న నా వ్యాపారాలకు నువ్వు పార్ట్నర్వా? సాక్ష్య కనీసం సాక్ష పెద్ద వాళ్ళు నిజంగా నాకు తెలియదు. పెద్ద వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ప్రముఖ వ్యక్తులు, 2 రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తులు నీకే తెలుసు. బడా బాబులు నీకే తెలుసు. ఆ బడా బాబులు నా దగ్గర పంపించమను. నేను ఏదైనా కంపెనీ నడుపుతుంటే నీకు కొట్లాట వచ్చి ఇట్లా రాసినవా? పోనీ ఎవడన్నా బడా బాబు ఇచ్చిన నాకు కొన్ని కోట్ల డబ్బుల్లో నీ షేర్ నీకు రాసినవా? ఎట్లా రాస్తావు నువ్వు? నువ్వు చెప్పు. మాధవితో నేను ఈ వ్యాపారం చేశాను, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరలేదు, వ్యాపార గొడవలు వచ్చినాయి, అందుకనే గుట్టు రట్టు చేశానని చెప్పు. బేసిక్ గా ఒక రెండో కోణంలో చూసే మ్యాటర్ ఏంటంటే, ఇలాంటి స్టోరీస్ బయటకు వచ్చినప్పుడు మనీతో బ్లాక్మెయిల్ చేస్తారు. మేము ఈ స్టోరీ వేసాం, ఎంతో కొంత మీలో ఒక 20% తప్పు ఉంది, మేము ఈ కంటెంట్ డిలీట్ చేయాలంటే మీరు ఎంతో కొంత పే చేయాలి. ఇవి జరుగుతాయి, అది కామన్ మెన్ కూడా తెలుసు. అలాంటి ఇష్యూస్ ఏవి మీ దగ్గర జరగలేదు? ఇక్కడ ఏదైతే ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ E96 ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంతోష్ అన్న తమ్ముడు అతనికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లం అని చెప్తే నన్ను సపోర్ట్ చేస్తాను స్వచ్ఛందంగా ఆయన వచ్చి మాతో వీడియో తీసుకొని టెలికాస్ట్ చేస్తే ఆవిడకి సంబంధించి ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఆ అబ్బాయి దగ్గర పోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతన్ని బెదిరించే ప్రయత్నం, నన్ను పిలిపించి నాతోటి మాట్లాడడం, చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఎందుకు చేశారు, ఎవరు నాతోటి మాట్లాడాలి? నేను డే 1 నుంచి అక్కతోటి ఉన్నాను కదా, నాతో మాట్లాడాలి, లేదంటే అక్కతోటి దగ్గర డైరెక్ట్ పోయి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి కూడా ఈ మధ్యలో వచ్చే మధ్యవర్తులు కాదు, ఎవరైతే క్రియేట్ చేశారో, ఎవరైతే దీనికి మూల కారణమయ్యారో వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా. అయితే ఆవిడ మాట్లాడాలి, లేదా ఆ సంస్థ చైర్మన్ గా ఆయన మాట్లాడాలి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళెందుకు సెటిల్మెంట్? నువ్వు వీళ్ళందరినీ అడిగి కథ రాసావా? అథరైజ్డ్ పర్సన్ నేను అన్నావు కదా, వీళ్ళందరినీ కథ అడిగి మాధవి ఇట్లా అని నువ్వు వాళ్ళందరిని అడిగి రాయినప్పుడు తీసేయడానికి వాళ్ళందరూ ఎవరమ్మా? నేను కదా నీ దగ్గరికి వచ్చాను, నాది ఇట్లా అయింది అని. నువ్వు కదా రావాలి, నువ్వు కదా మాట్లాడాలి నాతో. వాళ్ళందరినీ పంపిస్తే పిచ్చిదానా 4 రోడ్ల మధ్యలో పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టి 4 గోడల మధ్యలో కాంప్రమైజ్ అవుదాం రా అంటే నా జరిగిన డ్యామేజ్ ఏంటి? నేను అట్లా లంగాలాగానే బతకాలిగా. నువ్వు ఉత్తమరాల్లాగా గొట్టం పట్టుకొని బయలుదేరతావుగా. నీకో పరువు, నాకో పరువు. నువ్వు ఒక ఆడదాన్ని, నేను ఆడదానిగా నాకు కుటుంబం ఉండదు, నాకు పరువు ఉండదు, నాకేముండదు. నువ్వు మైకు పట్టుకొని నువ్వు టీవీలో కనిపిస్తావు కాబట్టి ప్రతి అడుక్కునేవాడు సచ్చిన వాళ్ళ దగ్గరికి, బతికిన వాళ్ళ దగ్గరికి, 1కి వెళ్ళేవాడి దగ్గరికి, 2కి వెళ్ళేవాడి దగ్గరికి మైకులు పెడతావు కాబట్టి నువ్వు అందరికీ తెలుసు.
నేను కొంపలో కూర్చొని సంసారం చేసుకుని ఆడతాను కాబట్టి నేను ఎవరికి తెలియదు. ఇవాళ నన్ను రోడ్డుకి ఈడ్చుకొచ్చి ఇంత చేయాల్సిన పనేముంది? ఎంతమంది ఈ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు కూడా సెటిల్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, నాకు ఫోన్లు చేసి బెదిరించిన వాళ్ళు, నా గురించి ఎంక్వైరీ చేసిన ఒక ఆడ మనిషికి సహాయపడడం తప్ప నేను చేసాను తప్ప? ఒకసారి అక్కడ అడగండి. ఆ రోజే ఈ పిల్లోడు నా పక్కన ఉన్నాడంట. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ చరిత్ర ఏం చేస్తారు మీరు? బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తారు? మగ పిల్లాడు తెగబడి నీ బ్యాక్గ్రౌండ్ కి వస్తాడు, నువ్వేం చేయగలవు చెప్పమ్మా? ఏం చేయగలరు? రాని ఇప్పుడు నా గురించి తెలుసుకోవడం కాదు నేను అసలు చెప్తాను. నీకు జరుగుతున్న విషయం ఏంటి, వెనక్కి ఏంటి, నీకు పర్సనల్స్ తో ఏం పని? మేము ఇంట్లో కూర్చుని ఆడాలమ్మా. పర్సనల్స్ అంటే ఎవరికైనా సరే, నీకైనా సరే నాకైనా పర్సనల్ అంటే కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, పిల్లలు, మొగుడు, సంసారం ఎవడే వాళ్ళకుంటాయి. ప్రొఫెషనల్ గా ఉన్నాడు పర్సనల్ లోకి వెళ్తే ఎట్లుంటుందో తెలుసా? ఎట్లుంటే చెప్పు. ప్రొఫెషనల్ గా ఉన్నాళ్ళ పర్సనల్ లోకి వెళ్తే తెలుస్తుంది కదా, ఫ్యూచర్ లో తెలుస్తుంది కదా. ముందుంది ముసల పండుగ అంటారు, ముసల పండుగ డైరెక్ట్ స్ట్రైట్ గా స్టార్ట్ అవుతుంది. అది నేను ఆపేదాకా ఆగదు. మరి నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకో, హ్యాపీగా ఎంక్వైరీ చేసుకో. ఎక్కడ అడ్రస్ కావాలి నన్ను అడుగు, ఇంకెవరు అడగడం, కొన్ని తీసుకు గొట్టంగా అడగడం ఏంది? నేనేం తప్పు చేశా? నేనేమన్నా లాయర్ చదవకుండా LLB పట్టా తీసుకొచ్చి ఏమన్నా నేను లా ఆఫీస్ పెట్టుకున్నానా? లేకపోతే నేను అసలు బీఈడీ చేయకుండా నేను పెద్ద హెడ్ మాస్టర్ అని చెప్పేసి నేను ఏమన్నా ప్రైవేట్ కాలేజ్ పెట్టుకున్నానా? నేను అసలు డాక్టరే చదవకుండా MBBS డాక్టర్ అని హాస్పిటల్ పెట్టుకున్నానా? ఏం చేశానని నువ్వు నా మీదకి వస్తావు? ఏం చేస్తానని వస్తావమ్మా? ఎట్లా వస్తావు నువ్వు? నీ దగ్గర ఏముంది నీ దగ్గర రుజువు చెప్పు, ఏముందో? ఇప్పుడు ఇంటింటికి మట్టిపోయి తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. సరే ఇంత ధర్మంగా మాట్లాడుతున్నావు కదా, నీ లైఫ్ లో తప్పులు ఉండవు? ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉన్నారు? నేను ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి న్యాయం వైపు నిలబడ్డా. అదే నీ వైపు న్యాయం ఉంటే నీ దగ్గర వచ్చి నిలబడ్డాను నేను. ఒక ఆడ మనిషి ఇంత చికాకు చేస్తారా? ఇంత నెల రోజులు అయిందమ్మా, ఈ రోజు 30 రోజులు. ఆ పిల్లలు ఎడిపోయి ఆ ఇంట్లో అమ్మని చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఎంత బాగా అసలు ఇంట్లో స్టేషన్ కి ఆడపిల్లలాగా ఉంది. నేను అక్కడికి వెళ్తే స్టేషన్ కి వాళ్ళందరికి వాళ్ళకు ఒక ఆడపిల్లలాగా ఉంది. రెండమ్మ బాగున్నారా, లంచ్ చేశారా, రెండమ్మ సార్ ఉన్నారు రండి అంటే ఎందుకు వాళ్ళంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? పక్క నుంచో పోయి పత్తాలాడింది ఇట్లా లంగా పనులు చేసింది కాకుండా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా పోయి పక్కన కూర్చో అంటారు. అట్లాంటిది ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కుటుంబం లాగా రెండమ్మ రండి, వచ్చారా, సార్ ఉన్నారమ్మా, మాట్లాడండి, ఎంతవరకు వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అనవసరంగా బలైపోయింది ఈ పిల్ల అనేగా. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మాధవి గారు? ఫైనల్ గా ఏం లేదమ్మా. ఫైనల్ గా ఏం చెప్పాలి అని అంటే ఫైనల్ గా వాళ్ళకే చెప్తా. ఫైనల్ గా చెప్పాల్సింది వాళ్ళకే చెప్తా. లేదు కాన్పట్ అయితే కేవలం నేను ఫైనల్ డెసిషన్ చెప్పే ఒకే ఒక వ్యక్తి సీఎం గారు, ఆయనకే చెప్తా. ఫైనల్ ఏం లేవు. నా జరిగిన అన్యాయం మాత్రమే మీకు చెప్తున్నా. నేనేం డెసిషన్ తీసుకున్నాను అనేది మీకు చెప్పట్లా, ఏం డెసిషన్ తీసుకోవాలనేది కూడా మీకు చెప్పట్లా. నాకు జరిగిన అన్యాయం మాత్రమే మీకు చెప్తున్నా. ఇంకొక ఆడపిల్ల ఇంట్లో ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. అసలు ఏదన్నా ఒక ఎలిగేషన్ వస్తే ఎదుర్రండి. అట్లా నేను ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నా. మీడియా పూర్వకంగానే అందరం జర్నలిజం లోనూ అంత స్థాయిలో రిపోర్టర్ గా, ప్రెజెంటర్ గా, యాంకర్ గా, ఏదో చిన్న స్థాయిలో ఒక యూట్యూబర్ గా ఉన్నటువంటి అందరం కలిసే కదా యూట్యూబ్ మీద బతుకున్నాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బతుకున్నాం. అలాంటిది కొన్ని ఛానల్స్ మా బాధను, అక్క బాధను, మా బాధను అర్థం చేసుకొని అక్కకు న్యాయం చేద్దామని వచ్చి ఎంప్లాయీగా మీరు ఒక సంస్థ కింద పనిచేస్తే ఆ ఎంప్లాయీ ఏదో జాలితో, దయతో, నిజంగా ఈ విషయంలో ఏదో విషయం ఉంది, పబ్లిక్ న్యాయం ఏదో చెప్పాలి, ఈవిడకి ఎంతో కొంత న్యాయం చేద్దామనే ఆలోచనతోటి అక్కడ ఎంప్లాయీస్ పిలిపించి ఇంటర్వ్యూలు చేసి వాటిని అప్లోడ్ చేస్తే ఆ ఇంటర్వ్యూలు అప్లోడ్ అయినటువంటి ఆ సంస్థ ఓనర్లకు ఫోన్ చేసి ఇంటర్వ్యూలు తీపిస్తున్నారు. ఎంత దారుణం! అరే ఇట్లాంటిది ఇప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఈవిడ లంగా అన్నారు, దొంగ అన్నారు అన్ని. అరే ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, మీరు భయపడటం దేనికి? మళ్ళా ఎందుకు తీపిచ్చేయాలి? ఎందుకమ్మా తీపిచ్చేయాలి? వేరే దాంట్లోకి 8 గంటల న్యూస్ నేను తీపిచ్చేయమన్నాను అంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు తీపిచ్చేయమన్నావు? నువ్వు న్యాయమే కదా చేసింది. నువ్వు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా, నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, నువ్వు రైట్ వేలో రైట్ పర్సన్ ఏదొచ్చినా ఎదుర్కొనే మనిషి కదా. ఆ లైవ్ జరుగుతున్నప్పుడే నువ్వు వచ్చి కూర్చో, ఇట్లా జరిగిందని, ఇట్లా నా పలానా సోకాలు సిఏ గారు చెప్పారనో, ఎస్ఐ గారు చెప్పారనో, ఆయన సిపి గారు చెప్పారో, పోనీ సీఎం గారు చెప్పారనో, నీకు వ్యక్తి అయితే చెప్పారుగా. రైట్ వే రైట్ పర్సన్ కి ఆధారాలు ఉన్నాయి కదా. వితౌట్ ఆధారాలు నువ్వేం లేకుండా చేయలేదు కదా. ఆధారాలు చూపించు. అక్క చెప్పు. బ్రతిలాడుతుంది, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని ఒక ఆడియో క్లిప్ వినండి ఒకసారి. అది వినిపించక లేదు, ఇందాక విన్నానండి. ఎంత ఘోరం! 2 నిమిషాల 51 సెకండ్ మ్యాటర్, 8 గంటల 18 నిమిషాలు 31 సెకండ్. అది 10 రోజుల క్రితం. స్టిల్ ఇప్పటికి రన్ అవుతుంది. 3 లక్షల మంది చూస్తున్నారు. 3.5 లక్షల పైన. అంటే ఈవిడ పాపం మీద, ఈవిడ కన్నీళ్ళ మీద బ్రతకడమే కదా. నా ఉసురు తగలదా? నా బిడ్డలు ఉసురు తగలదా?
ఎన్ని రోజులు నీ అక్రమాలు అట్లా సాగుతాయి? అసలు ఏమీ తెలియదు శుద్ధ పూసలాగా మైకు పట్టుకొని ఏమీ తెలియదు దాన్ని లాగా వెళ్తే నాలాంటిది ఒకటి బయటకు వచ్చింది. నాకు అన్యాయం జరిగింది ఇక్కడ, నా లైఫ్ పోయింది, నాలాంటిది ఒకటి బయటకు వచ్చింది. ఎంతమంది ఆడాలి ఉసురు తగిలితే వాళ్ళు నేను వచ్చాను బయటికి. నా తప్పు జరిగిందంటే నేను వాళ్ళ రోడ్డు మీదకి వచ్చాను. నేను నీ ఒప్పుందంటే నువ్వు రా, నువ్వు చేసింది రైట్ అయితే రా, ఎదుర్కొంటాను అన్నావుగా, రా బయటికి. ఈవిడ చేసే దారుణం ఏంటంటే ఈవిడకి ఎకనామికల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ రిలేషన్ ఎట్లాగో దెబ్బతిన్నది. ఫ్యామిలీ వీళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ఈవిడకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏదో 1 రూపీ ఇంట్రెస్ట్ మీద అట్లా బతుకుతుందట. ఏదో వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చినట్టు ఆస్తి వల్ల వాళ్ళు మిత్తిలకు ఇచ్చుకొని ఆవిడ ఇంట్లో పని చేసుకుంటూ బతికేది. ఈవిడ ఎవరైనా డబ్బులు అడిగితే నా డబ్బులు నాకు ఇయ్యండి, నేను సమస్యలు ఉన్నానంటే వాళ్ళు ఇదే వీడియో పంపిస్తున్నారు, రివర్స్ పంపించి నువ్వు డాను అంటే ఓపెన్ గా అనకుండా నువ్వు డాను, నువ్వు ఇట్లా చేస్తావు. ఎంత నష్టం చెప్పండి, ఎంత నష్టపోయింది. భవిష్యత్తు ఏడో చెప్పండి మీరు. ఆవిడ ఒక పైశాచిక ఆనందానికి, ఆవిడ మూర్ఖత్వానికి, ఆవిడ ఇంకే రకంగా అన్నంలో కూడా అర్థం కానటువంటి ఆవిడ క్రిమినల్ బ్రెయిన్ కి బలయ్యా నేను. ఆ క్రిమినల్ దాన్ని ఏమంటారు, ఆ కమర్షియల్ మైండ్ కి నేను బలయ్యా. కమర్షియల్ అక్కడ ఆ క్రిమినల్ కి కమర్షియల్ కి నేను బలయ్యా. అంత దారుణంగా మాట్లాడతారా? ఒక మనిషి ప్రాధేయపడుతుంటే ఆడ మనిషి, అదే ఒక మగ మనిషి మాట్లాడితే ఇంకెంతనో ఇక అసలు వాడి జీవితం ఇక ఆగమి ఆడ అక్కడక్కడే పెట్రోల్ పోసుకొని ఆడు అక్కడక్కడే ఆత్మహత్య చేసుకొని తెచ్చుకోవాలి. దానికి మగ మనిషి జీవితానికి ఓ రేట్ ఉంటది. నాకంటే నేను రేటు మాట్లాడుకోలేకపోయాను కానీ మగ మనిషి జీవితానికి ఓ రేట్ ఉంటది. లేదు లేదు, ఇంత దౌర్జన్యానికి ఇంత పాల్పడుతుంటే ఇప్పుడు నువ్వు ఒక ఆడపిల్ల ధైర్యం ఉంది ఆవిడ దగ్గర. కొంతమంది మగాళ్ళకు కూడా ధైర్యం ఉండదండి, ఫేస్ చేయలేరు. వాళ్ళ పరిస్థితి చచ్చిపోవడమేనా? అప్పుడు కూడా వచ్చి మేము చేసిన నిజాన్ని 2 నిమిషాలమ్మా హ్యాంగ్ చేసుకుని వేలాడుతున్న దాన్ని దించారు తెలుసా? నన్ను హ్యాంగ్ చేసుకుని వేలాడుతున్న దాన్ని దించారు. 2-3 నిమిషాలు లేట్ అయిపోయినట్టయితే కనీసం ఒక ఆడ మనిషి ఆర్తనాదాలు కూడా వినిపించలేదు. అంతగానం ఏడ్చి అంత రోదిచ్చు అంత కాలం ముక్కుతున్నా ఎంత బండరాయి కూడా కరుగుతుంది. నీ మీద నేను చచ్చిపోతాను అని నిన్ను బెదిరించడానికో నీ యాజమాన్యం మీద బెదిరించడానికో వస్తే ఎట్లా వస్తారు చెప్పు తల్లి? నువ్వు రాళ్ళు తీసుకొని, చెప్పు తీసుకొని, చీపిరి కట్టాలు తీసుకొని దౌర్జన్యానికి వస్తారు. ఏడుస్తూ వెళ్ళానే, చేతులు పట్టుకొని ప్రాధేయపడటానికి వెళ్ళానే, అలాంటి దాని మీద నువ్వు కేసు ఎలా పెడతావు? అది కదా బెదిరించడం అంటే, అది కదా డాన్ అంటే, అది కదా దందా అంటే. నా మీద ఒక ఫేక్ న్యూస్ రాసి నేను ఇదేంటి అని న్యాయం అడగటానికి పోతే నా మీదే మళ్ళీ నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను, పోలీసుల దగ్గర నేను ఇరికిస్తాను అంటాం. అది కదా తప్పు. నీకు ఇంకో హాస్యాస్పదమైన విషయం ఏంటో చెప్పరా? అంటే మరి ఈవిడ తెలివితేటలో లేకపోతే మరి ఈవిడ మరి ఎందుకు అలా మాట్లాడిందో, ఒక్కోసారి పిచ్చితనమో తింగరదో ఏంటో నాకు తెలియట్లేదు. నేను సాయంత్రం మీ మీద ఒక ఎపిసోడ్ చేస్తాను. విషయం అంతా మాట్లాడిన తర్వాత సాయంత్రం మీ మీద ఒక ఎపిసోడ్ చేస్తాను. నాకు ఇట్లా నేనేంటమ్మా మీకు జరిగిందని అడుగుద్దంట. పెంట పెట్టింది ఆమె. ఏంటమ్మా మీకు ఇట్లా జరిగిందంట, దీని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే పోలీసులు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మీడియా తప్పుదారి పెట్టి ఇట్లా కథనాలు రాసింది అని చెప్పాలంట. రాసింది వాళ్ళేగా ఫస్ట్. పోలీసుల మీద ఎందుకు పెట్టాలండి నేను? పోలీసుల మీద ఎందుకు వేస్తాను నేను నింద? పోలీసుల నీకు అలవాటేమో, నీకు ఓకేనేమో. పోలీసులు అంటే మాకు బాధ్యత ఉంటది. ఆ మాట చెప్పింది మీరు ఏమైనా ఒక ప్రూఫ్ వైజ్ రికార్డ్? బంగారు లాగా ఉంది. అయితే మీకు ఒక మాట అండి, నిజంగా పోలీసు వాళ్ళ మీద మాట్లాడాలనుకుంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడో చూపెట్టాలి కదా మాకు, అప్పుడు కదా మాట్లాడతాం. ఎట్లా అంటా పోలీసుని? నేను ఎట్లా అంటానమ్మా? నాకు ఇంత సపోర్ట్ చేసి నిజాలు వాళ్ళే మాట్లాడుతూ. పోలీసులు అంటేనే బేసిక్ గా మాలాంటి కామన్ గా ఉండే వాళ్ళకి ఏంటంటే పోలీసులు రూడ్ గా ఉంటారు, పోలీసులు అట్లు ఉంటారు, పోలీసులు భయం అనే ఒక భయం ఉంటుంది. నేను ఎదుర్కొన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ గానీ, సిపి గారి ఆఫీస్ కూడా అంత పెద్ద ఆఫీస్ లో అన్ని 100 మంది పోలీసులు, అంతమంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యం చెప్పి పంపిస్తే నేను ఎట్లా చెప్తానమ్మా? పోలీసుల మీద కంప్లైంట్ ఎట్లా చెప్తాను నేను? అంటే నాకు వ్యక్తిత్వం లేదా? నాకుందిగా వ్యక్తిత్వం. డీసీపీ మేడం కూడా ఎంత ధైర్యం చెప్పిందో. సో ఫైనల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్తున్నారు అంటే మీ డెసిషన్ చెప్పట్లేదు, మీకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. మాధవికి జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఫైట్ చేస్తున్నారు. ఎవరికి జరగొద్దు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ రాసేటప్పుడు అన్ని వైపులా ఆలోచించడం కాదు, తెలుసుకొని ఆలోచించడం అంటే మీరు అన్ని వైపులు ఆలోచించి ఇష్టం ఉన్నది రాసే కాదు, అన్ని వైపులు అన్ని రకాలుగా తెలుసుకొని ఫ్యాక్ట్ ఏది మాత్రం రాయాలి. ఒకవేళ అనుకోకుండా ఎవరన్నా తప్పుడు సమాచారం ఇచ్చినా మనకు వేయాల్సిన కర్మ వస్తే వేసామనుకో, దానికి సర్ది చెప్పుకోవాలి, దానికి క్షమాపణ అడగాలి. పెద్ద ఛానలే ముందుకొచ్చి అంత సారీ చెప్పుకుందంటే అక్కడ వాళ్ళ విశాల హృదయం, వాళ్ళ బ్రాడ్ మైండ్, అసలు వాళ్ళ వ్యక్తిత్వాలు అక్కడే స్క్రీన్ మీదే తెలిసిపోయినాయి కదా. తప్పును ఒప్పుకోవటం, ఎంత ఒప్పు చేసిన దానికన్నా గొప్పతనం ఒక తప్పును ఒప్పుకోవటం. తప్పును ఒప్పుకోకపోగా మిగతాది బ్లాక్ మెయిల్ చేసి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి దయచేసి హ్యాపీగా మీరు పర్సనల్ గా టచ్ చేయండి ఒకసారి.
Right. ఇంకా ప్రపంచం తెలియాల్సిన మ్యాటర్లు ఇంకా ఉన్నాయి. ఓకే, సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి న్యాయం జరగాలని. ఇంకొకటి, నిజానికి ఒక వాల్యూ ఉండాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. రైట్ నో మీడియా సంస్థలు చూస్తుంటే అదే ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది, రాసేది ఒకటి జరిగేది ఒకటి అని ఒక ఒపీనియన్ వచ్చింది. సో ఈ ఇష్యూతో కొంచెం సార్ట్అవుట్ అవుతుందని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని దయచేసి రిమూవ్ చేసే ప్రయత్నం చేయొద్దు, మీరు బెదిరించే ప్రయత్నం అసలు చేయొద్దు. మీ వరకు ధర్మం ఉంటే, మీ వరకు న్యాయం ఉంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బాగా ధైర్యంగా బులెటిన్ చేసుకోండి మంచిగా. ప్రతి ఎవిడెన్స్ పేజ్ 10 పేజీలు సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే పేజీకి ఒక ఎపిసోడ్ చేయండి, డబ్బులు వస్తాయి కదా, ఎందుకు టెన్షన్ పడ్డం దానికి. నేను ఎక్కడ డాన్ చేశాను, నేను ఎక్కడ దౌర్జన్యాలు చేశాను, నేను ఎక్కడ లాంగాపల్లి చేశాను. ఒకటే, ఇదంతా ఆగాలి, ఇదంతా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలియదు తమ్ముడు, దయచేసి మీకు తెలియదని అనుకుంటున్నాను సార్, మీరు ఆయనకి స్పందించండి. తెలీదు. స్పందించి ఒక ఆడపిల్ల కన్నీళ్లకు కారణం మాత్రం డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఇంతమంది చెప్పారమ్మా, ఇంతమందిలో కూడా అసలు ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత బాగా చెప్తున్నారు. సుమన్ గారు అంటే అట్లా, సుమన్ గారు అంటే ఇట్లా, ఇట్లా దిక్కుమాలను పెట్టుకున్నారేంటమ్మా ఆయన. సుమన్ గారు అంటే అక్కడ నిజంగా చెప్తున్నా ఒక స్టార్ లాగా చూపిస్తున్నారు వాళ్ళు. కష్టపడి ఓ, వచ్చినటువంటి వ్యక్తి. చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు అన్నట్టుగా ఒక సుమన్ గారా, ఆయన వ్యక్తిత్వం ఉన్న మనిషి, కష్టపడి పైకి వచ్చిన మనిషి. ఇది ఈ ఆయనకి విషయం తెలిసి తెలిస్తే ఉండదు గనక అసలు క్షమించడు, తీసేస్తాడు ఇమ్మీడియట్ అతనే అన్నారు. అన్నారు నిజంగా. మరి అందరికి ఎందుకు తెలియనిస్తలేరు? ఎందుకని వీళ్ళు తెలియనిట్లేదు. మన ఆయన చాంబర్ లోపల ఉంటే వీళ్ళు బయట ఇంత ముఠాలు కట్టి ఇంత దౌర్జన్యం చేస్తుంటే అతని పేరు చెప్పి ఎంత సంపాదిస్తారు వీళ్ళు బయట? ఆయన పేరు జడగొడతా అంటే అసలు ఇప్పుడు ఒక సంస్థ పేరు జడగొట్టడం మాటలు కాదు కదా, సుమన్ గారు అనే బ్రాండ్ని చెడగొట్టడం మాటలు కాదు కదా. వీళ్ళు ఎంత చెడగొడుతుంటే ఆయనకి ఇంకా నెల రోజులు అవుతున్నా ఆయనకి తెలియపోవటం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. తెలియలేదా? తెలిసినాక తెలియనట్టు ఉంటుండే నాకైతే నా డౌట్, అది పెద్ద డౌట్. నీకు జనం చెప్పిన దాన్ని బట్టి నేను తెలియదు అనుకుంటుంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి నెల రోజుల నుంచి ఏడుస్తుంటే ఎందుకు ఆయన సైలెంట్ ఉంటారు? అది మీరు దయచేసి ఎవరేం బెదిరించినా ఏం చేయరు, న్యాయం వైపు మీరు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.